హలో, మనం ప్లేస్ ఆఫ్ సూయింగ్ కోసం చదువుకున్నాం కదండి. You all know what a place of sewing is. Like, place of sewing is nothing but a place of a court where we file a suit అన్నట్టు. సూట్ ఏ ప్లేసెస్ లో ఫైల్ చేయాలి అని చెప్పేది ఈ టాపిక్, ప్లేస్ ఆఫ్ సూయింగ్ అని. సో we have already done with 15, 16 and 17 too. But still, for a quick revision, I'll go back to section 15. Section 15 ఎప్పుడు బేసిక్ జనరల్ రూల్ చెప్తుంది, లైక్ ఎవ్రీ సూట్ హ్యాస్ టు బి ఫైల్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లోయెస్ట్ ఇన్స్టాన్స్. సో ఐ థింక్ యూ పీపుల్ ఆల్ అండర్స్టాండ్ ప్రెటీ వెల్ వాట్ ఎ కోర్ట్ ఆఫ్ లోయెస్ట్ ఇన్స్టాన్స్ ఇస్. అర్థం కాని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, హానెస్ట్ గా హ్యాండ్ రైజ్ చేయరా ప్లీజ్. కోర్ట్ ఆఫ్ లోయెస్ట్ ఇన్స్టాన్స్ అంటే ఏమిటి అనేది తెలియని వాళ్ళు కానీ అర్థం కాని వాళ్ళు కానీ ఎవరైనా ఉండుంటే హ్యాండ్ రైజ్ చేయరా. ఎవరైనా నన్ను తక్కువగా అనుకుంటారేమో అని అట్లా ఫీల్ ఏం పడకండి. A person is ignorant until he knows something, until he clarifies something. Otherwise, he will remain ignorant for all the time. చూడా, అందరికీ తెలుసా ప్లేస్ ఆఫ్ సూయింగ్ అంటే, సారీ, కోర్ట్ ఆఫ్ లోయెస్ట్ ఇన్స్టాన్స్ అంటే ఏమిటి అనేది? Yes, ma'am. Can anyone explain that for me, please? ఏ సూట్ అయినా లోయర్ కోర్ట్ నుంచి స్టార్ట్ సూట్ ఫైలింగ్ దాని కోర్ట్ నుంచి స్టార్ట్. వెరీ గుడ్. అంతేనండి, సింపుల్ గా అంతే. హలో, ఇది మనకి పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ కోసం చెప్తా ఉంది అనమాట. I'll give an instance for this. Like, ఎందుకు లోయెస్ట్ కోర్ట్ నుంచే స్టార్ట్ చేయాలి అని చెప్పారంటే, లోయెస్ట్ కోర్ట్ కి రైట్ ఉండినప్పుడు ఆబ్వియస్లీ దాని హైయర్ కోర్ట్ అయిన ఏదైనా సుపీరియర్ కోర్ట్ కి రైట్ ఉండదా అండి అది ట్రై చేయడానికి? I'll give you an example. Like, ఒక ఆఫీషియల్ సినారియో తీసుకుంటే, ఒక ఆఫీస్ లో లోయర్ డివిజన్ ఆఫీసర్ ఉంటారు, వారి పైన ఇంకొక ఆఫీసర్ ఉన్నారు అనుకోండి, అప్పర్ డివిజన్ ఆఫీసర్ అని. వారి పైన సూపరింటెండెంట్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, వారి పైన అల్టిమేట్ గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారనుకోండి. ఆ వింగ్ కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఫస్ట్ కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి వాస్తవానికి? లోయర్ డివిజన్ ఆఫీసర్. వారు తీసుకోకుంటే, వారు సాల్వ్ చేయకుంటే అప్పర్ డివిజన్ ఆఫీసర్. అట్లా నెక్స్ట్ క్యాడర్ ఆ నెక్స్ట్ క్యాడర్కి వెళ్తూ ఉంటాం. అంతేగాని డైరెక్ట్ గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి ఇవ్వము. కానీ ఇవ్వకూడదు అని రూల్ ఉందా? డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి ఇవ్వకూడదు. హెడ్ ఆఫ్ ద ఆఫీస్ ఎవరైతే ఉండినారో వారికైతే కంప్లైంట్ ఇవ్వకూడదు అని రూల్ ఉందా? లేదు మేడం. సో ఇట్ ఈస్ జస్ట్ ఆ ప్రొసీజర్ అనమాట. ప్రొసీజర్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఒక ప్రొసీజర్ లే డౌన్ చేశారు కాబట్టి సుపీరియర్ కోర్ట్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతే అలా సుపీరియర్ కోర్ట్స్ అన్ని ఓవర్ బర్డెన్ అయిపోతాయని లోయర్ కోర్ట్ నుంచే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైనా మీ గ్రీవెన్స్ ఏదైనా ఉంటే అది అడ్రస్ చేసే లోయెస్ట్ కోర్ట్ ఏమైతే ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ వెళ్ళండి అని చెప్తుంది. అక్కడనే ఇనిషియేట్ చేయండి అని చెప్పి. సో ఆబ్వియస్లీ ఇది మనకి అది లోయెస్టా హైయెస్టా అనేది దేని బట్టి డిసైడ్ చేస్తాం అగైన్ మనం? ఆబ్వియస్లీ పెక్యునరీ లిమిట్స్ కి సంబంధించి కదా. సో ఇది కైండ్ ఆఫ్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ కింద కూడానే తీసుకోవచ్చు. సెక్షన్ 15 పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ కోసం చెప్తోంది అని. సో ఆబ్వియస్లీ మనందరికీ తెలిసినట్టు కోర్ట్ ఆఫ్ లోయెస్ట్ ఇన్స్టెన్స్ జేసీజే కోర్ట్ అవుతుంది. అదర్ దాన్ కోర్ట్ ఆఫ్ స్మాల్ కాజెస్ విల్ నాట్ కన్సిడర్, బికాస్ అన్ని విషయాల్లో అది రాదు కాబట్టి మనం ఎప్పుడు జేసీజే నుంచి కన్సిడర్ చేస్తాం. జేసీజే obviously deals with suits worth matters below 20 lakh rupees. SCJ obviously above 20 lakh 1 rupees to 50, and all above 50 lakhs will be dealt with by the district court కదా. కానీ ఇది ఇట్లా ఫాలో అవ్వలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, 90 lakhs వర్త్ ప్రాపర్టీ ఏదైనా ఉంది, దాన్ని ఎవరో ఆక్యుపై చేసేసారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్ కో పొజిషన్ కో ఏ కోర్టులో ఫైల్ చేసుకోవాలి? డిస్ట్రిక్ట్ 90 lakhs కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్ట్ లోనే చేసుకోవాలి కదా మేడం. పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ మేడం జేసీజీ డిస్ట్రిక్ట్. ఏం సార్, 20 lakhs లోపు వర్త్ ఉండే సూట్స్ ఎక్కడ ఫైల్ చేసుకోవాలి? జూనియర్ సివిల్ జడ్జి మేడం, జూనియర్ సివిల్ జడ్జి.
కాదు మేడం, అవునండి. సబ్ కోర్టు. కాదండి, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్. మేడం 20 రూపాయి అబోవ్ అయితే సబ్ కోర్ట్ మేడం, 20 బిలో అయితే చేసి. ₹1 నుంచి 20 లక్షల లోపు సబ్జెక్ట్ మ్యాటర్ ఉండిన ఏ సూట్ అయినా, అది మనీయే కానివ్వండి, ప్రాపర్టీ వర్త్ కానివ్వండి, కాంపెన్సేషన్ ఏదైనా కానివ్వండి, 20 lakhs వర్త్ లోపు ఉండిన ఏ సూట్ అయినా, ఆ వాల్యూ ఉండిన ఏ సూట్ అయినా సరే 20 లక్షల లోపు ఉండేది, అది జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులోనే ఫైల్ చేయాలి. 20 లక్షల ₹1 నుంచి 50 లక్షల వరకు ఉండే వర్త్ మ్యాటర్ ఏదైనా సరే డిస్ప్యూట్ ఏరియాస్ అయితే సబ్ కోర్టులో ఫైల్ చేయాలి. సబ్ కోర్ట్ ఇస్ నన్ అదర్ దాన్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్. దానిపైన 50 లక్షల ₹1 పైన ఎంత సబ్జెక్ట్ మ్యాటర్ వర్త్ ఉండిన సూట్స్ అయినా సరే డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేసుకుంటాం. ఇది పెక్యునరీ లిమిట్స్ అండి. ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఏపీ సివిల్ కోడ్స్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. అందులో సెక్షన్ 16 లో రాసి ఉంటుంది అనమాట. రైట్. సో దిస్ బీయింగ్ సినారియో, ఇప్పుడు 19 lakhs వర్త్ ఉండే ఒక ప్రాపర్టీ వర్త్ సూట్ ఉంది. నేను చెప్పాను కదా, అది ఎవరో ఆక్యుపై చేసేస్తారు, ఇప్పుడు పొజిషన్ కోసం వేసుకోవాలి. దాని వర్త్ 19 lakhs. ఏ కోర్టులో వేసుకుంటాం? జెసిజే మేడం, జూనియర్ సివిల్ కోర్ట్. కదా, Yes. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో వేసుకోవాలి. కానీ ఆ వ్యక్తి వెళ్ళి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో వేసేసారు. వారు ఏమనుకున్నారంటే, హూ ఇస్ ద ట్రూ ఆనర్, వాడు అగ్రీడ్ పర్సన్ ఏమనుకున్నారంటే, వారి ఇంటి పక్కనే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఉండే. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకే ఆ పవర్ ఉండినప్పుడు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు ఉండదా ఇటువంటి మ్యాటర్స్ డీల్ చేయడానికి? నాకు కూడా ఉంటుంది మేడం. దగ్గరగా ఉంది, కన్వీనియంట్ గా ఉంటుందని సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో వేసేసారు. ఇప్పుడు ఆ కోర్టు ఆ ప్రొసీడింగ్ ని నడిపించేసింది. ఆ జ్యూరిస్డిక్షన్ అవి పట్టించుకోలేదు. అది పెక్యునరీ జ్యూరిస్డిక్షన్, దాని లిమిట్స్ ఎంత అవన్నీ పట్టించుకోలేదు. ఆ సూట్ మొత్తం అది డిసైడ్ చేసి ఒక డిగ్రీ ఇచ్చేసింది. ఇప్పుడు ఆ డిగ్రీ వ్యాలిడా కాదా? ఆ ప్రొసీడింగ్స్ చెల్లుతాయా చెల్లవా? చెల్లవు కదా. ఎందుకు మేడం చెల్లుతాయి మేడం. చెల్లుతాయి మేడం. ఎందుకు చెల్లుతాయి, ఎందుకు చెల్లవు? మేడం ఎందుకు చెల్లుతాయి అంటే, ఇప్పుడు జూనియర్ సివిల్ కోర్టుకు ఉన్న పవర్స్ సీనియర్ సివిల్ కోర్టు కూడా ఉండొచ్చు మేడం. ఇప్పుడు 20 lakhs రూపీస్, 20 lakhs అనుకున్నాం జూనియర్ సివిల్ జడ్జ్, 20 అబౌవ్ ఉండేది కూడా వేసుకోవచ్చు. కాబట్టి దానికి పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి వేసుకోవచ్చు అనుకుంటాం మేడం. కానీ సెక్షన్ 15 ఏం చెప్పిందండి? సెక్షన్ 15 ఏం చెప్పిందంటే, ఎవ్రీ సూట్ లోయర్ కోర్టు నుంచినే స్టార్ట్ చేయాలని చెప్పింది. మరి వేసుకోలేదు కదా, మీరు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో కదా వేసుకున్నారు. ఇప్పుడు ఆ డిగ్రీ చెల్లుతుందా చెల్లదా? మేడం అది ఫ్యాక్ట్ సబ్జెక్ట్ కరెక్ట్ కదా మేడం, ఎక్కడైనా కానీ. అది డిగ్రీకి ముందైతే అడగాలి, డిగ్రీ ఇచ్చిన తర్వాత ఇంకా అడిగేదానికి. అంటే డిగ్రీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే ఇంజస్టిస్ అనేది జరిగిద్ది అని చెప్పేసి అది వ్యాలిడ్ అని చెప్పేసి ఇస్తాడు మేడం. ముందే అయితే రిటర్న్ చేసేస్తాడు. I'll tell you. Yes, partly కాదు, 90% కరెక్టే అండి. అందులో ఉండిన ఏ పార్టీకైనా సరే అలాంటి లేని జ్యూరిస్డిక్షన్ ని కోర్ట్ కనుక అలాంటి జ్యూరిస్డిక్షన్ ని కనుక కోర్ట్ ఎక్సర్సైజ్ చేస్తే, ఇరు పార్టీస్ లో ఏ పార్టీకి ఆ రైట్ ఆ పర్టికులర్ సుపీరియర్ కోర్ట్ ఏవైతే ఉన్నిందో అది అట్లా ఎక్సర్సైజ్ చేయడం మూలంగా, అంటే ఆ జ్యూరిస్డిక్షన్ అది ఆ లిమిట్స్ లో గమనించకుండా దాని జ్యూరిస్డిక్షన్ కన్నా తక్కువ లిమిట్స్ ఉండేది సబ్జెక్ట్ మ్యాటర్ తీసుకొని డిసైడ్ చేసిస్తే, వి కాల్ ఇట్ ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అండి. దాని పర్టికులర్ లీగల్ నేమ్ ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ వేరే, ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ వేరే. ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆ పర్టికులర్ కోర్టుకి అసలు ఆ పర్టికులర్ సూట్ తీసుకునే జ్యూరిస్డిక్షనే ఉండదు. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కానివ్వండి, పెక్యునరీ కానివ్వండి, టెరిటోరియల్ కానివ్వండి, ఇతర ఏ జ్యూరిస్డిక్షన్ తీసుకోవడం, ఆ పర్టికులర్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ అస్సలు లేకపోతే దాన్ని ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అంటాం. కానీ జ్యూరిస్డిక్షన్ ఉండి దాన్ని ఇర్రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసిన, రెగ్యులర్ గా కానిది ఇర్రెగ్యులర్. రెగ్యులర్ గా ఏం చెప్తున్నారు? సబ్ కోర్ట్స్ ఏ సూట్స్ తీసుకోవాలని చెప్పారు? 20 లక్షల ₹1 నుంచి 50 లక్షల రూపు ఏ వర్త్ సూట్ ఉండినా సరే యాక్సెప్ట్ చేయమని చెప్పారు. కానీ ఈ సూట్ వర్త్ 19 lakhs. ఇప్పుడు అది ఏం చేసింది? ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షనా, ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షనా? ఇర్రెగ్యులర్. ఇది చాలా గమనించాలండి. ఆ రెండిటికి చాలా ఏదో రెండు కంపేర్ చేస్తే కదా నక్కకి నాగలోగా అనుకున్నంత తేడా ఉంటుంది అనమాట. సో అది గమనించుకోవాలి. ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షనా, ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనేది గమనించుకోవాలి. ఇక్కడ ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షనే. సుపీరియర్ కోర్ట్స్ కి ఆబ్వియస్లీ ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టు లోయర్ కోర్టుకే ఉండినప్పుడు, అంటే మంత్రికే రైట్ ఉండినప్పుడు రాజుగారికి ఉండదా అన్న కాన్సెప్ట్ అనమాట. సో ఆబ్వియస్లీ లోయర్ కోర్టుకు ఉండినప్పుడు అన్ని రైట్స్
సుపీరియర్ కోర్ట్ కి కూడా ఉంటుంది. సిమిలర్ గా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కనిపిస్తుంది ఇటువంటి సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్స్ ఉండినప్పుడు సుపీరియర్ పోలీస్ ఆఫీసర్స్ కి కూడా సేమ్ రైట్స్ ఉంటాయి. సో ఇదే రూల్ అన్నిటికీ వర్తిస్తుంది అనమాట. సేమ్ హియర్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఇన్ కేస్ అట్లా డిగ్రీ కనుక ఏదైనా సుపీరియర్ కోర్ట్ ఇచ్చేసి ఉంటే ఇట్ విల్ అమౌంట్ టు ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. ఇప్పుడు ఇది చెల్లుతుందా చెల్లదా అంటే ఎస్, అది పార్టీస్ కి ఇంజస్టిస్ కలగకపోతే, ఈదర్ ఆఫ్ ద పార్టీకి ఇంజస్టిస్ కలగకపోతే పెద్ద అంటే ప్లేస్ ఆఫ్ సూట్ కి అదేం పెద్ద ఎఫెక్ట్ అవ్వట్లేదు, పార్టీస్ యొక్క రైట్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటే అది చెల్లుతుంది ఆ డిగ్రీని. లేదు ఏదైనా ఇంజస్టిస్ జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ ఒక సుపీరియర్ కోర్ట్ ని మ్యానిపులేట్ చేసే కెపాసిటీలో ఉండున్నారు, లోయర్ కోర్ట్ లో వేసుకోకుండా సుపీరియర్ కోర్ట్ లో వేసుకుంటే సుపీరియర్ కోర్టు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి డిగ్రీ ఏదో తెచ్చుకొని ఉండినారు. ఇప్పుడు దాన్ని రద్దు చేయించుకోవచ్చా, రద్దు చేయించుకోకూడదా? డెఫినెట్ గా రద్దు చేయించుకోవచ్చు మేడం, చేయించుకోవచ్చు. ఎందుకంటే Because injustice అది జరిగింది ప్రాపర్ కాబట్టి. ప్రొసీడింగ్స్ కాదు, ఫ్రాడ్ హ్యాస్ బీన్ కమిటెడ్. సో అటువంటి ప్రొసీడింగ్స్ బికాస్ ఆపోజిట్ పార్టీకి ఒక పార్టీకి నష్టం జరుగుతుంది ఇట్లా ఫ్రాడ్ ఎక్సర్సైజ్ చేయడం మూలంగా, లేకపోతే అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సర్సైజ్ చేయడం మూలంగా, చేసి ఆ డిగ్రీ తెచ్చుకోవడం మూలంగా అది ఇంజస్టిస్ జరుగుతుంది కాబట్టి అటువంటి దాన్ని అయితే నల్ అండ్ వాయిడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ అలాగా ఏ పార్టీస్ కి ఏం నష్టం లేకపోతే మాత్రం అటువంటి డిగ్రీ పర్ఫెక్ట్ గా చెల్లుతుంది. అగైన్ ఐల్ టెల్ యూ, తప్పులు ఎప్పుడైనా కోర్ట్ చేసినవి కానీ రెక్టిఫైబుల్ మిస్టేక్స్ అండ్ ఇర్రెక్టిఫైబుల్ మిస్టేక్స్ అని కూడా ఉంటాయండి. అది ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనేది రెక్టిఫైబుల్ మిస్టేక్ అన్నమాట. దాని మూలంగా పార్టీస్ కి ఏమైనా హామ్ జరగకుండా ఉండుంటే ఇర్రెగ్యులర్ జ్యూరిస్డిక్షన్ ని ఓకే చేస్తుంది. కానీ దాని మూలంగా ఏదైనా పార్టీ ఏ రైట్ అయినా ఇన్ఫ్రింజ్ అయి ఉంటే మాత్రం అటువంటి డిగ్రీని నల్ అండ్ వాయిడ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ ప్లేస్ ఆఫ్ సోయింగ్. హోప్ ఐ హావ్ మేడ్ దిస్ క్లియర్. Madam, if there is no fraud or undue influence, Okay. adjudication is based on facts and evidences. In that case, madam, In that case, it's perfectly valid. అదే కదా చెప్తున్నాను. అది ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది తప్ప ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అవ్వదు. నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ లోని ఇప్పుడు దాన్ని రివర్స్ చేస్తామండి. ఇప్పుడు ఒక జేసీజే కోర్ట్ ఉన్నింది, 35 lakhs వర్త్ సూట్ ఉన్నింది. ఇందాక ఇచ్చిన ల్యాండ్ ఏమైతే ఉన్నిందో అది 35 lakhs. కానీ ఈ వ్యక్తి యొక్క ఇంటి పక్కన జేసీజే కోర్ట్ ఉన్నింది. ఇతను యాక్చువల్ గా ఫైల్ చేయాల్సింది ఎక్కడ? 20 lakhs అబవ్ సూట్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ లో ఫైల్ చేయాలి. కానీ వారి ఇంటికి దగ్గరగా ఉందనో, కన్వీనియంట్ అన్నో, ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చనో, వాట్ ఆర్ బి ద రీజన్, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ లో వేసేసారు. జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ అది యాక్సెప్ట్ చేసి పెక్యునరీ లిమిట్స్ అని గమనించుకోకుండా డిగ్రీ ప్రొసీడింగ్స్ అని నడిపించి సూట్ ప్రొసీడింగ్స్ అన్ని నడిపించి డిగ్రీ పాస్ చేసేసింది. ఇప్పుడు ఆ డిగ్రీ చెల్లుతుందా చెల్లదా? చెల్లుతుంది మేడం. హౌ? నో మేడం, చెల్లదు ఇది. చెల్లదు. ఎందుకంటే వాళ్ళకి పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ లేదు కదా మేడం. 20 లేదు. lakhs అది అసలు ల్యాక్ చెల్లదు ఆఫ్ మేడం. జ్యూరిస్డిక్షన్. అసలు ఆ కోర్టుకి Yes, yes. అర్హతే లేదు. అర్హత లేదు. ఆ కోర్టు పరిధి డిసైడ్ చేశారు, అది దాటి వెళ్ళొద్దు అన్నారు. మీకు లోయెస్ట్ ఏది, హైయెస్ట్ ఏది, ఈ డిఫరెన్స్ గమనించుకోవాలి. ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఏది, అసలు ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఏది తెలియడానికి నేను ఈ డిఫరెన్సెస్ చెప్తున్నానండి. నాకు got it, ఒక ma'am. సబ్జెక్ట్ డీల్ చేసే అర్హత లేదు. ఐ బీయింగ్ ఏ లోయెస్ట్ థింగ్, నాకు ఆ పర్టికులర్ మ్యాటర్ యాక్సెప్ట్ చేసే రైట్ లేదు. నేను జేసీజే కోర్ట్ని నా పరిధి నాకు 20 లక్షల దాకానే ఇచ్చారు. 20 లక్షల లోపు వర్త్ ఉండే సూట్ ఏదైనా సరే మాత్రమే నేను డీల్ చేయగలను. కానీ ఒక పార్టీ వచ్చి 35 lakhs వర్త్ సూట్ నాలో ఫైల్ చేసేసారు. నేను అది గమనించుకోలేదు. పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ నేను ప్రొసీడింగ్స్ నడిపించి డిగ్రీ ఇచ్చేసాను. ఇప్పుడు ఆ డిగ్రీ చెల్లుతుందా చెల్లదా అంటే చెల్లదు. ఇట్స్ ఎ నల్లిటీ. నాకు ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, నాకు అసలు అర్హతే లేదు ఆ కేసు డీల్ చేయడానికి. సో ఒక కోర్టుకి ఎప్పుడైనా జ్యూరిస్డిక్షన్ లేకపోతే, ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అనే కాన్సెప్ట్ ఆ పర్టికులర్ కోర్టులో పర్టికులర్ మ్యాటర్ ఉండినప్పుడు అటువంటి ప్రొసీడింగ్ అయినా నడిపించి అది డిగ్రీ కనుక ఇస్తే అది నల్లిఫై చేసుకోవచ్చు. కోర్టుకి కనుక జ్యూరిస్డిక్షన్ లేకపోతే నల్లిఫై చేసుకోవచ్చు. కానీ సుపీరియర్ కోర్ట్స్ కి ఇన్ఫీరియర్ కోర్ట్స్ ఉండే జ్యూరిస్డిక్షన్ కన్నా ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఏ మ్యాటర్ అయినా సరే లోయెస్ట్ కోర్టులోనే ఇన్స్టిట్యూట్ చేయాల్సి కాబడి ఉంది. కానీ సుపీరియర్ కోర్టులో వేసేస్తే అది దాన్ని నల్లిఫై చేసుకోక్కర్లేదు. పార్టీస్ కి కనుక నష్టం జరగకపోతే ఆ ప్రొసీడింగ్స్ ని పక్కాగా చెల్లుతున్నట్టే కన్సిడర్ చేస్తారు. ఇది క్లియరా అండి ఈ కాన్సెప్ట్? Yes, madam. ఎస్ మేడం. చాలు, వెరీ గుడ్.
సో విల్ గో ఇన్ టు సెక్షన్ 16. సెక్షన్ 16 యాజ్ యూజువల్ నిన్న మనం అన్ని చెప్పుకున్నాం. సెక్షన్ 16 నుంచి మళ్ళీ సెక్షన్ 16 వెరీ పర్టికులర్ గా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కోసం డీల్ చేస్తుంది. మనం కైండ్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ చెప్పుకున్నాం, సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పుకున్నాం, సెక్షన్ 9 లోను పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ చెప్పుకున్నాం, మనకి సెక్షన్ 6 లో తటస్థ పడుతుంది, ప్లస్ ప్రాపర్ గా అయితే సెక్షన్ 15 లో ఉంటుంది పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. అంటే కోర్ట్ ని లోయెస్ట్ ఇన్స్టెన్స్ ఏమైతే ఉందో అక్కడనే ఫైల్ చేసుకుందని చెప్పినప్పుడు లోయెస్ట్ ఇన్స్టెన్స్ ఆబ్వియస్లీ పెక్యునరీ లిమిట్స్ కి సంబంధించి ఉంటుంది కాబట్టి దాన్ని మనం పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ డీల్ చేసే సెక్షన్ కింద భావించవచ్చు. ఇంక రెండు కాకుండా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అంటే ఏ సూట్, ఏ మ్యాటర్ సూట్ ఎక్కడ ఫైల్ చేసుకోవాలి అన్నది. సూట్స్ చాలా రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. మ్యాట్రిమోనియల్ కి సంబంధించి, మ్యారిటల్ ఇష్యూస్ కి సంబంధించి ఉండొచ్చు, కాంట్రాక్ట్స్ కి సంబంధించి ఉండొచ్చు, ప్రాపర్టీకి సంబంధించి ఉండొచ్చు. ప్రాపర్టీ మేబీ అగైన్ మూవబుల్ ప్రాపర్టీ ఆర్ ఇమూవబుల్ ప్రాపర్టీ. ఇట్లా చాలా రకాల సూట్స్ ఉంటాయి. లేదా టార్ట్స్ అయి ఉండొచ్చు. టార్ట్స్ ఇన్ ద సెన్స్ మనం చదువుకుంటాం సివిల్ రాంగ్స్. ఒక వ్యక్తి పట్ల ప్రైవేట్ రాంగ్ ఏదైనా చేస్తుంటే అతని ప్రైవేట్ ఇండివిజువల్ రైట్ ఏవైతే ఉందో దాన్ని ఎఫెక్ట్ చేస్తే దాన్ని మనం టార్ట్ అని పిలుస్తాం. సో టార్టియస్ థింగ్స్ ఏమైనా కమిట్ చేసినా సరే ఇవన్నిటిని రెక్టిఫై చేసుకోవడానికి లేకపోతే అడ్రస్ చేసుకోవడానికి కోర్టుకి వెళ్తారు పర్టికులర్ పార్టీ. కాబట్టి అది ఎక్కడ ఏ పర్టికులర్ మ్యాటర్ కి సంబంధించి ఏ కోర్టుకి వెళ్ళాలి అనేది సెక్షన్ 16 చెప్తుంది. అక్కడ చాలా పర్టికులర్ గా ఏం చెప్తారంటే సెక్షన్ 16, 17, 18 ఇమూవబుల్ ప్రాపర్టీ కోసం చెప్తాయి. 19 మూవబుల్ ప్రాపర్టీ కోసం చెప్తుంది. సెక్షన్ 20 మిగతా ఇతరత్ర సూట్స్ కోసం చెప్తుంది. సో we have already dealt with సెక్షన్ 16. సెక్షన్ 16 ఏం చెప్పిందంటే ఒక పర్టికులర్ కేటగిరీ ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఉత్పన్నమైన కొన్ని కేటగిరీ ఆఫ్ కేసెస్ చెప్తుంది. ఏమై ఉంటాయి అవి? ప్రాపర్టీకి సంబంధించి పార్టిషన్ రిలేటెడ్ సూట్ అయినా సరే, లేదంటే రికవరీ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ మనం పొజిషన్ వేసుకుంటాం కదా దానికోసమైనా సరే, లేదంటే టైటిల్ కోసం అది వేసుకుంటాం కదా దానికోసమే, డిక్లేర్ మీ యాజ్ ట్రూఫుల్ ఓనర్ అని వేసుకుంటాం కదా. అట్లా ఒక ప్రాపర్టీకి సంబంధించి రైట్ కి కానీ ఇంట్రెస్ట్ కి కానీ సంబంధించి ఏదైనా ఇష్యూ ఉత్పన్నమైనప్పుడు వాటికి సంబంధించి. నెక్స్ట్ ఏదైనా కాంపెన్సేషన్ ఫర్ రాంగ్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ. ఇమూవబుల్ ప్రాపర్టీ కి సంబంధించి ఎవరైనా ఒక వ్యక్తి రాంగ్ చేస్తే టాట్ అదే ఏం రాంగ్ అవుతుంది అవి? ఇట్ మే బి ట్రెస్పాస్, ఇట్ మే బి డ్యామేజ్ టు ప్రాపర్టీ, ఇట్లాంటివి ఏమైనా సరే రైట్. అటువంటి రాంగ్స్ ఏమైనా చేసినా సరే, లేదంటే ఫర్ రికవరీ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ యాక్చువల్లీ అండర్ డిస్ట్రెయింట్ అటాచ్మెంట్, ఏదైనా ఒక కోర్ట్ అటాచ్మెంట్ లో ఉండిన మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి కానీ వీటికి సంబంధించి సూట్స్ ఎక్కడ ఫైల్ చేసుకోవాలి అంటే ప్రాపర్టీ ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉండిందో ఆ కోర్టులోనే ఆ పర్టికులర్ మ్యాటర్ ఫైల్ చేయాలి, ఆ పర్టికులర్ సూట్ ఫైల్ చేయాలని చెప్పేది సెక్షన్ 16. దీనికి ఒక ఎక్సెప్షన్ ఏమిస్తారంటే డిఫెండెంట్ ఎవరైతే ఉండినారో రాంగ్ డియర్ వారి కోర్టుకు వచ్చి పర్సనల్ గా ఆన్సర్ చేస్తే సరిపోతుంది అన్నప్పుడు ఇమూవబుల్ ప్రాపర్టీతో నువ్వు సంబంధం లేదు అనుకుంటున్నప్పుడు దో ఇట్ ఈస్ రాంగ్ టువర్డ్స్ ఇమూవబుల్ ప్రాపర్టీ, కానీ అది ఇమూవబుల్ ప్రాపర్టీకి ప్రత్యక్షంగా సంబంధించి కాదు. మనం దానికి రిలీఫ్ గా ఏమడుగుతున్నాం అంటే మానిటరీగా కాంపెన్సేషన్ కానీ డ్యామేజెస్ కానీ అడుగుతూ ఉండినప్పుడు డిఫెండెంట్ కోర్టుకు వచ్చి పర్సనల్ గా సమాధానం చెప్తే సరిపోతుంది. అంటే కడతానో కట్టనో లేదంటే డామేజెస్ కదా అడుగుతున్నారు నేను ఇచ్చేస్తానో ఒప్పుకుంటే అది అక్కడ రిజాల్వ్ అయిపోయే ఛాన్సెస్ ఉండినప్పుడు అప్పుడు ఎక్కడ ఫైల్ చేసుకోవాలి అంటే డిఫెండెంట్ వాలంటరీగా ఎక్కడ నివసిస్తుంటే అక్కడ, లేదంటే ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ, లేదంటే ఎక్కడ వ్యాపారం చేస్తే అక్కడ. దానికి 3 టర్మినాలజీ వాడతారు. వేర్ ద డిఫెండెంట్ రిసైడ్స్ ఆర్ ద డిఫెండెంట్ వర్క్స్ ఫర్ గెయిన్ అదొకటి వాడతారు. ఇంకా వేర్ ద డిఫెండెంట్ క్యారీస్ ఆన్ బిజినెస్ అని, వర్క్స్ ఫర్ గెయిన్ అంటే జాబ్ చేస్తున్నారని, లేదంటే క్యారీస్ ఆన్ బిజినెస్ అంటే బిజినెస్ చేస్తున్నారని. వాలంటరీలీ రిసైడ్స్ అంటే వాలంటరీగా ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ అని. ఈ వాలంటరీ అనే పదం ఎందుకు వాడతారండి? నిన్న అన్రిత ఆన్సర్ సేమ్ డౌట్, నాకు టైం లేక స్కిప్ చేశాను నేను యాక్చువల్లీ. అంటే వేరే అదర్ ఇన్స్టిగేషన్ ఏమి ఉండకూడదని మేడం. అదర్ ఇన్స్టిగేషన్ ఏమి ఉండదు వాలంటరీగా. సో బై అతను ఇష్టపూర్వకంగా రావాలి, వేరే అదర్ ఇన్స్టెన్స్ కానీ ఇనిషియేట్ చేయడం గల ఉండకూడదు. అంటే ఇప్పుడు బలవంతంగా నివసించే ప్రాంతాలు ఏముంటాయి సార్? వాలంటరీగా నివసించడం అంటే ఇష్టపూర్వకంగా ఉండడం అన్నారు. ఎస్ అబ్సల్యూట్లీ ట్రూ. బలవంతంగా నివసించే ప్రాంతాలు ఏముంటాయి? యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ యాప్ట్ పాయింట్ టు కన్సిడర్. లైక్ చట్టంలోనూ ఒక పదం పెట్టారు అంటే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వచ్చో ప్రొఫిషియన్సీ చూపించుకోవడానికో ఆ డ్రాఫ్టర్స్ ఆ పదాలు పెట్టరండి. ఎవ్రీ వర్డ్
చట్టంలో నిక్షిప్తమైన ప్రతి పదానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. అది we have to find out what is the true intention of that particular drafter. ఎందుకు పెట్టున్నారు ఆ పదం అనేది మనం తెలుసుకోవాలనే తీరాలి. ఎనీ ఐడియా? See, for example, ఒక డిఫెండెంట్ ఇండియాలోను అప్పు తీసుకొని ఉండినారు అనుకోండి, ప్రినోట్ ఎగ్జిక్యూట్ చేశారు, సమ్ 10 లక్షలు ఎంతో అప్పు తీసుకొని ఉండినారు అనుకోండి. వారు తీసుకున్న తర్వాత వారు అబ్రాడ్ వెళ్ళిపోయారు. ఓకే, యుఎస్ఏలో నివసిస్తున్నారు వారు. ఇప్పుడు దావా ఫైల్ చేయాలంటే లేదు, ఒక ప్రాపర్టీని ఏ ఒక్క ప్రాపర్టీ ఉంది, దానికి ఏదో డ్యామేజ్ కలగజేశారు, దాన్ని బ్రేక్ చేశారో లేకపోతే దాని తలుపులు వెరగొట్టారో, టెనెంట్ కింద ఉండినారు, దాన్ని ఆ ఇల్లు డ్యామేజ్ చేసేసి వారు కామ్ గా అబ్రాడ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సెక్షన్ ప్రకారం ఏం చెప్తున్నారు, వేర్ హీ రిసైడ్స్ అన్నారు. అంటే ఇప్పుడు అబ్రాడ్ అంటే యుఎస్ఏలో ఉంటే యుఎస్ఏలో వెళ్ళి మనం సూట్ ఫైల్ చేస్తామా? అవ్వదు కదా మేడం. వాలంటరీలీ రిసైడ్స్ అన్నారు కదా, హిస్ రిసైడింగ్ వాలంటరీలీ ఓవర్ దేర్. వేసుకోగలమా యుఎస్ఏ వెళ్ళి? నో మేడం. I'll give you another illustration. Like వారు ఏదో ఒక యూనో ఎయిల్మెంట్ ఏదో వచ్చి క్యాన్సర్ వచ్చి ఉండే అనుకుందాం, గాడ్ ఫర్బిడ్, సమ్ బీకే వస్తే వారు ట్రీట్మెంట్ కోసం వేరే ఊరు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హీస్ రిసైడింగ్ దేర్ వాలంటరీలీ. కావాలి ట్రీట్మెంట్ తీసుకోవడానికే కదా వెళ్ళారు. వారి ఒరిజినల్ గా రెసిడెన్స్ ఇంకెక్కడ ఉన్నింది, కానీ వారు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సూట్ వేసేస్తామా? లేదు మేడం. నో మేడం. అంటే వేయొచ్చు, ఇక్కడ జ్యూడిక్షన్ అయితే వేయొచ్చు. హౌ కమ్? వేయొచ్చు మేడం. వేయొచ్చు, సరే, కీప్ ఇట్ అసైడ్. సో ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ ఉత్పన్నం అవుతున్నాయని మనకి ఇది వరకు ఇప్పుడు ఈ సెక్షన్ లో లేదండి, బట్ యాక్చువల్ గా సెక్షన్ 20లోను ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండే. 20కి వెళ్ళినప్పుడు చూద్దాం. ఇది యాక్చువల్లీ అక్కడ చెప్దాం అనుకున్నాను, లేదు దీనికి కనెక్టెడ్ సెక్షన్ కూడా 99 ఉంటుంది ఆబ్వియస్లీ, సెక్షన్ 99లోను అక్కడ డిస్కస్ చేయొచ్చులే అని నిన్న చెప్పలేదు, బట్ మళ్ళీ ఇక్కడ తగిలింది కదా అని ఇష్యూ ఎత్తాను. విల్ గో ఇన్ టు సెక్షన్ 20 వెళ్ళినప్పుడు చెప్తానండి, లేదంటే సెక్షన్ 20 అంతేలేండి, సెక్షన్ 20కి వెళ్ళినప్పుడు చెప్తాను. ఫర్ ఏ మూమెంట్ పాజ్ దిస్ టాపిక్. సో సెక్షన్ 16 ఏం చెప్తోంది, బేసిక్ రూల్ ఏమిటంటే ఇమూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ సిట్యుయేట్ అయి ఉంటే దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉత్పన్నమైతే ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ కింద ఆ ఇమూవబుల్ ప్రాపర్టీ వస్తుందో అక్కడనే ఫైల్ చేసుకోండి. ఓన్లీ ఎక్సెప్షన్ ఏమిటంటే డిఫెండెంట్ వచ్చి పర్సనల్ గా ఆన్సర్ చేయగలిగితే, ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ఏ మానిటరీ కాంపెన్సేషన్, డామేజెస్ కాంపెన్సేషన్ అడుగుంటే అది డిఫెండెంట్ ఏ కోర్టుకైనా వచ్చి ఆన్సర్ చేయగలరు. మీకు కావాల్సింది డబ్బు, అది ఏ కోర్టులో ఫైల్ చేస్తే నేను ఇవ్వను, ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు, నేను వచ్చి పర్సనల్ గా ఆన్సర్ చేయొచ్చు అనుకునేటప్పుడు, ఆ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ డిఫెండెంట్ ఎక్కడ నివసిస్తే అక్కడ ఫైల్ చేయొచ్చు, లేదా ఆ డిఫెండెంట్ ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడ ఫైల్ చేయొచ్చు ఆ ఊరిలో, లేదా ఆ డిఫెండెంట్ ఎక్కడ బిజినెస్ చేస్తుంటే అక్కడ ఫైల్ చేయొచ్చు. సో దీని మూలంగా మనం ఇంకొక కైండ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ మనకి ఇక్కడ తటస్థ పడుతుంది. దట్ ఈస్ నాన్ అదర్ దాన్ కాన్కరెంట్ జ్యూరిస్డిక్షన్. కాన్కరెంట్ అంటే ఈ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, ప్యారలల్ గా ఇంకొక కోర్టుకి కూడా జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఎట్లా వస్తుంది జ్యూరిస్డిక్షన్ అనేది మనకి అనుమానం వచ్చినప్పుడు, ఒకటి లేక ఎక్కువ కోర్ట్స్ కి ఎట్లా జ్యూరిస్డిక్షన్ వస్తుంది అంటే ఇటువంటి సందర్భాల్లో వస్తుంది. కాన్కరెంట్ జ్యూరిస్డిక్షన్ అనే పదం మనకి ఇక్కడ తటస్థపడుతుంది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ సెక్షన్ 16. అండ్ సెక్షన్ 17 చెప్తుంది suits for immovable property situate within jurisdiction of different courts. ఇందాక ఒక కోర్టు జ్యూరిస్డిక్షన్ లో వచ్చే మూవబుల్ ప్రాపర్టీ మనకి ఏం ఇష్యూ లేదు, ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లోకి వచ్చిందో అక్కడ వేసేసాం. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇమూవబుల్ ప్రాపర్టీ ఒకటి కన్నా ఎక్కువ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్స్కర్ట్స్ లో ఒక వేకెంట్ ల్యాండ్ ఉంది, అది పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఏ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది, అదర్ హాఫ్ ఆఫ్ ల్యాండ్ బి కోర్టు జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది. ఇప్పుడు ఆ ల్యాండ్ ఎవరో సమ్ బి ఆక్యుపై చేసేసారు ఏ ల్యాండ్. ఇప్పుడు ఏ సూట్ ఫైల్ చేసుకోవాలి పొజిషన్ కి, ఎక్కడ ఫైల్ చేసుకోవాలి, ఏ కోర్టులో ఫైల్ చేస్తారా బి కోర్టులో ఫైల్ చేస్తారా అనేది ఇష్యూ ఉత్పన్నమైనప్పుడు దానికి సొల్యూషన్ సెక్షన్ 17 చెప్తుంది. ఏం చెప్తోంది, వేర్ సూట్ ఇస్ టు ఆబ్టైన్ రిలీఫ్ రెస్పెక్టింగ్ అంటే ఇన్ రిలేషన్ టు అని, రెస్పెక్టింగ్ ఆర్ కాంపన్సేషన్ ఫర్ రాంగ్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ. ఒక ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఒక తప్పు చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెస్ పాసే చేస్తున్నారు, అన్ఆథరైజ్డ్ గా ఆక్యుపై చేసే ఉండినారు, లేదు డ్యామేజ్ చేసే ఉన్నారు ఆ ప్రాపర్టీని, ఇటువంటివి ఏమైనా, లేదంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి డిస్టర్బెన్స్ కలిగిస్తూ ఉండినారు.
రైట్, లైక్ చెత్త వేసేయడము, లేదా చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు తాలూకా బ్రాంచెస్ వేరొక ప్రాపర్టీలోకి వచ్చేసేయడము, ఇవన్నీ రాంగ్స్ టువర్డ్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అట్లా అవుతుంది అనమాట. ఇన్కన్వీనియంట్ కలగ చేయడము రైట్ఫుల్ ఓనర్ కి, ఇటువంటివన్నీ రాంగ్స్ టువర్డ్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుతాయి అనమాట. సో ఒక రాంగ్ టువర్డ్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ జరిగినప్పుడు దానికి రిలేటెడ్ గా ఏదైనా రిలీఫ్ అడగదలుచుకున్నప్పుడు కానీ అటువంటి ప్రాపర్టీ 2 లేక ఎక్కువ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తూ ఉండినప్పుడు ఇప్పుడు సూట్ ఎక్కడ ఫైల్ చేయాలి అనేది ఇష్యూ అవుతున్నప్పుడు ఆన్సర్ ఏం చెప్తుందంటే సూట్ మే బి ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ఎనీ కోర్ట్. ఎన్ని కోర్ట్స్ లోకి వస్తుంది కాన్కరెంట్ గా 2 లేక ఎక్కువ కోర్ట్స్, ఒక 3 కోర్ట్స్ 2 కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది అనుకున్న ప్రాపర్టీ ఏ కోర్టులో అయినా వేసుకోండి, ఏ కోర్టులో వేసుకోండి, బి కోర్టులో వేసుకోవచ్చు, సి కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంటే ఆ కోర్టులో అయినా వేసుకోవచ్చు, ఈ ఏబిసి కోర్ట్స్ లో ఏ కోర్టులో అయినా వేసుకోండి అని చెప్తుంది. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఏం చెప్తుంది, ఒక ఎక్సెప్షన్ సార్ట్ ఆఫ్ థింగ్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఒక ఎకరం ఒక ఎకరం భూమి ఉందనుకోండి, లేదా ఒక 10 ఎకరాల భూమి ఉందనుకోండి, 5 ఎకరాల భూమి ఏమో ఏ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది, 3 ఎకరాల భూమి ఏమో బి కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది, మిగతా 2 ఎకరాల భూమి ఏమో సి కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది. ఆ మొత్తం భూమిని ఎవరో ఆక్యుపై చేసేసి ఉండినారు. ఇప్పుడు ఆ రైట్ఫుల్ ఓనర్ కి ఏ కోర్టులో వేసుకోవాలా, బి కోర్టులో వేసుకోవాలా, సి కోర్టులో వేసుకోవాలా అనేది డౌట్. అప్పుడు సెక్షన్ 17 చెప్తుంది ఏ కోర్టులో అయినా వేసుకోండి, ఏ కోర్టులో వేసుకోవచ్చు, బి కోర్టులో వేసుకోవచ్చు, సి కోర్టులో వేసుకోవచ్చు. కానీ మీరు ఏ కోర్టులో వేసుకున్నా టోటల్ ప్రాపర్టీ వర్త్ ఎంత ఉందో సబ్జెక్ట్ మ్యాటర్ అది 10 లక్షలు అని చెప్పుకున్నాం కదా, 10 లక్షలకి సంబంధించిన కోర్ట్ ఫీ ఏ కోర్టులో వేసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్టులోనే వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి కోర్టులో వేసుకోవాలనుకున్నారు, మీకు ఆప్షన్ ఉంది, కానీ సి కోర్ట్ పరిధిలోకి 2 లక్షల వర్త్ ప్రాపర్టీ మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేను 10 లక్షలకి సంబంధించిన కోర్ట్ ఫీ నేను ఎందుకు కట్టాలి అని అడగడానికి లేదు అనమాట. మీరు సి కోర్ట్ ప్రిఫర్ చేశారు కాబట్టి మొత్తం కోర్ట్ ఫీ సి కోర్టులోనే కట్టండి అని చెప్పి ఆ ప్రొవిజన్ చెప్తుంది. Provided that in respect of value of subject matter of a suit, the entire claim is cognizable by such court. Such court అంటే ఏ కోర్ట్ అయితే మీరు ఆప్ట్ చేసి ఆ కోర్టులో వేసుకోవాలనుకున్నారు సూట్, ఆ కోర్ట్ కి మొత్తం ప్రాపర్టీకి సంబంధించిన కోర్ట్ ఫీ ఏమైతే ఉంటుందో అక్కడ చెల్లించాలి అని చెప్పి చెప్తోంది. హోప్ సెక్షన్ 17 is clear to all. Yes. ఎస్ మేడం. చలో Yes, we'll go madam. into section 18. Section 18 ఏం చేస్తోంది, ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేడం సిలో 2 ఎకరాలకి 2 లక్షలు జ్యూరిస్డిక్షనే కదా ఉంది. ఉంది. కానీ మీరు మొత్తం ఇప్పుడు ప్రాపర్టీ ఆక్యుపై చేసి 2 లక్షలు ఆక్యుపై చేశానా, మొత్తం ప్రాపర్టీ ఆక్యుపై చేశానా? మొత్తం ఇప్పుడు ప్రాపర్టీ అది ఇల్లు అనుకుందాం అండి, ఇల్లు ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఇల్లు డ్యామేజ్ చేశారండి, ఇప్పుడు అది సి కోర్ట్ లోకి వస్తుంది. మీరు మొత్తం ఇల్లు మీద చూపిస్తారా, ఆ పార్ట్ ఆఫ్ ఇల్లు ఏమైతే డ్యామేజ్ అయిందో దాన్ని మీరు వాల్యూ కట్టి దాని మీద సూట్ ఫైల్ చేస్తారా మొత్తం వేస్తాను కదా? అందుకని మొత్తం ప్రాపర్టీకి సంబంధించి వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూ సబ్జెక్ట్ కోర్ట్ ఫీ అక్కడ కట్టేయాలి అని చెప్తారు. ఓకే మేడం. చలో సెక్షన్ 18 చెప్తుంది ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ సూట్ వేర్ లోకల్ లిమిట్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్స్ ఆర్ అన్సర్టైన్. ఇలా ఫస్ట్ దాంట్లోనూ ఒక ప్లేస్ ఆఫ్ ఒక పర్టికులర్ కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ ఉండే సెక్షన్ 16 లో అసలు ప్రాబ్లం ఏం లేదు. సెక్షన్ 17 లోను కన్ఫ్యూజన్ ఉండే, అంటే మల్టిపుల్ కోర్ట్స్ కి ఉండి జ్యూరిస్డిక్షన్ ఏ కోర్టులో వేసుకోవాలంటే ఏ కోర్టులో అయినా వేసుకోండి అని చెప్పారు. అక్కడ జ్యూరిస్డిక్షన్ ఉంది, పలానా కోర్ట్స్ కి 2 లేక ఎక్కువ కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ ఉంది అని మనకి తెలుస్తూ ఉంది. కానీ సెక్షన్ 18 లోను ఏ కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ ఉందో అర్థం కావట్లేదు, రైట్? అలాంటప్పుడు ఏ కోర్టులో వేసుకోవచ్చు, ఏ కోర్టులోకి వస్తుందా ఇది ఈ పర్టికులర్ ప్రాపర్టీ, బి కోర్టులోకి వస్తుందా అనే అంశం తేలట్లేదు. ఇలాంటి ఇష్యూ ఉండినప్పుడు ఎక్కడ ఫైల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కూడా సేమ్ చెప్తుంది, ఏ కోర్టులో అయినా ఏ కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది అని మీరు అనుమాన పడుతున్నారు, ఎస్ ఎయిదర్ ఆఫ్ ద కోర్ట్స్ లో మీరు ఎక్కడైనా వేసుకోండి, లేదా ఎనీ ఆఫ్ ద కోర్ట్స్ లో మీరు ఎక్కడైనా వేసుకోండి. కానీ దానికి ఒక ఇది పెడతారనమాట, మ్యాండేట్ రూల్ పెడతారు. ఏమని పెడతారు, ఏ కోర్టులో అయితే మీరు ఫైల్ చేస్తున్నారో అటువంటి సూటు ఆ కోర్ట్ అయితే దాని కాగ్నిజెన్స్ తీసుకునే ముందు ఒక నోట్ అయితే రాయాల్సి ఉండేట. ఏమని, ఇలా అంబిగ్యూటీ ఉంది, ఇదే ఇష్యూ ఇంకొక కోర్టుకో లేకపోతే ఇంకొక 2-3 కోర్ట్స్కో తీసుకునే ఆప్షన్ ఉంది, కానీ
సో కాల్డ్ ప్లెయింటిఫ్ ఎవరైతే ఉన్నారో నా కోర్టులోనే ఫైల్ చేయడానికి వాళ్ళు ఆప్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ అంబిగ్యూటీ ఉండినా బికాస్ ప్లెయింటిఫ్ హ్యాడ్ ఆప్టెడ్ మై కోర్ట్, నేను ఈ పర్టికులర్ మ్యాటర్ ని నేను కాగ్నిజెన్స్ తీసుకుంటున్నాను అనే నోట్ అయితే రాయాలట. అండ్ దట్ నోట్ విల్ ఫార్మ్ అ రికార్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ సూట్ అని చెప్తుంది. ఐల్ రీడ్ ది సెక్షన్ ఫర్ యూ. ఏం చెప్తోంది? వేర్ ఇట్ ఈస్ అలెజ్డ్ టు బి అన్సర్టైన్. అది అలెజ్ చేశారు, ఇంకా ప్రూవ్ కాలేదు. అలిగేషన్ ఏమనింది? Excuse me. ఇక్కడ అలిగేషన్ ఏమని ఉంది? అన్సర్టెనిటీ ఉంది. ఏ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉందో, బి కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ ప్రాపర్టీకి సంబంధించిన సూట్ టేకప్ చేయడానికి అనేది అంబిగ్యూటీ ఉండినప్పుడు ఏం చెప్తున్నారు? వేర్ ఇట్ ఇస్ అలెజ్డ్ టు బి అన్సర్టైన్ within the local limits of jurisdiction of which of 2 or more courts, 2 లేక more courts లో ఏ కోర్టు పరిధిలోకి ప్రాపర్టీ వస్తుంది అనేది మనకు అక్కడ అలెజ్డ్ అన్సర్టెనిటీ ఉందన్నమాట. ఉండినప్పుడు ఏం చెప్తున్నారు? ఎనీ ఇమ్యూబుల్ ప్రాపర్టీ సిట్యుయేట్ ఎనీ ఆఫ్ దిస్ కోర్ట్స్ మే ఇఫ్ సాటిస్ఫైడ్. అంటే ఏ కోర్ట్స్ కి అటువంటి అంబిగ్యూటీ ఫామ్ అయిందో, ఏ కోర్టుకుందా, బి కోర్టుకుందా, సి కోర్టుకుందా జ్యూరిస్డిక్షన్ అనే అంబిగ్యూటీ ఉండినప్పుడు ఎనీ వన్ ఆఫ్ దోస్ కోర్ట్స్, ఏ కోర్ట్ అయినా, బి కోర్ట్ అయినా, సి కోర్ట్ అయినా, ఇఫ్ సాటిస్ఫైడ్ దట్ దెర్ ఇస్ ఎ గ్రౌండ్ ఫర్ ద అలెజ్డ్ అన్సర్టెనిటీ, ఆ కోర్టుకి ప్రూవ్ అయి ఉంటుంది. అవును, నాకు కూడా డౌట్ వస్తుందండి, నా కోర్టుకుందా, బి కొట్టుకుందా, సి కొట్టుకుందా, నాకు కూడా డౌటే వస్తుందబ్బా. అలాంటప్పుడు ఏం చేస్తాను? బికాస్ యూ హ్యావ్ అప్రోచ్డ్ మీ, ఎనీ వన్ ఆఫ్ దిస్ కోర్ట్స్ మే ఇఫ్ సాటిస్ఫైడ్ దట్స్ ఎ గ్రౌండ్ ఫర్ అలెజ్డ్ అన్సర్టెనిటీ రికార్డ్ ఏ స్టేట్మెంట్ టు దట్ ఎఫెక్ట్. ఏ కోర్ట్ అయితే ఆ పర్టికులర్ ప్లెయింటిఫ్ అప్రోచ్ అయ్యారో ఆ పర్టికులర్ కోర్ట్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయాలట. ఏంటి? ఆ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయకముందే ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. రికార్డ్ ఏ స్టేట్మెంట్ టు దట్ ఎఫెక్ట్ అండ్ thereupon టు దాట్ ఎఫెక్ట్ అంటే ఏ ఎఫెక్ట్ అండి? ఈ పర్టికులర్ మ్యాటర్ లో అంబిగ్యూటీ ఏంది? ఏ కోర్ట్ కింద, బి కోర్ట్ కింద, సి కోర్ట్ కింద జ్యూరిస్డిక్షన్, అసలు నా కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా అనే అంబిగ్యూటీ ఉంది ఇక్కడ. కానీ దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ అప్రోచ్ మీ, ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్, ఐఎమ్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సూట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే రాయాలట. ఆ స్టేట్మెంట్ రాసిన తర్వాతనే ఆ సూట్ ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడింగ్స్ అన్ని ఆ పర్టికులర్ కోర్టు జరిపించాలట. అండ్ అట్లా రాసిన స్టేట్మెంట్ ఏమైతే ఉందో అది రికార్డ్ కింద ఫామ్ అవుతుంది ఆ పర్టికులర్ సూట్ లో. ఓకే, రికార్డ్ ఈ స్టేట్మెంట్ టు దట్ ఎఫెక్ట్ అండ్ thereupon ప్రొసీడ్ టు ఎంటర్టైన్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ద సూట్. ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే ఇట్ విల్ ఎంటర్టైన్ ద సూట్, ఆ సూట్ ని ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ డిస్పోజ్ ఎనీ సూట్ రిలేటింగ్ టు దట్ ప్రాపర్టీ అండ్ ఇట్స్ డిగ్రీ ఇన్ దట్ సూట్ షల్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్. ఇప్పుడు అటువంటి కోర్టు ఇచ్చిన డిగ్రీ ఏమైతే ఉందో ఆ డిగ్రీకి ఏం ఎఫెక్ట్ ఉంటుందట? The decree shall have the same effect as if the property were situate within the local limits of its jurisdiction. Absolute గా దాని జ్యూరిస్డిక్షన్, ఆ పర్టికులర్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లోనే ఆ ప్రాపర్టీ సిట్యుయేట్ అయి ఉంటే ఆ కోర్టుకి ట్రై చేసే పర్ఫెక్ట్ రైట్ ఎట్లా ఉంటుందో అప్పుడు ఆ కోర్టు ట్రై చేసి డిగ్రీ ఇస్తే ఆ డిగ్రీ ఎంత వ్యాలిడ్. ఇటువంటి అంబిగ్యూటీ ఉండి ఇటువంటి కోర్టు ట్రై చేసినా సరే ఆ నోట్ పుట్అప్ చేసి అది ట్రై చేసింది కాబట్టి ఆ డిగ్రీ కూడా అంతే వ్యాలిడ్ అని చెప్తోందండి. ఓకే, దీనికి మళ్ళీ ప్రొవిజన్ చెప్తాడు. ప్రొవైడెడ్ దట్ ద సూట్ ఈస్ వన్ విత్ రెస్పెక్ట్ టు విచ్ ద కోర్ట్ ఈస్ కాంపిటెంట్ రిగార్డింగ్ ద నేచర్ అండ్ వాల్యూ ఆఫ్ ద సూట్ టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? ఏ కోర్ట్ అయితే ఆ సూట్ యాక్సెప్ట్ చేసిందో ఆ కోర్టుకి మళ్ళీ జ్యూరిస్డిక్షన్ ఉండాలా. ఏ జ్యూరిస్డిక్షన్? జ్యూరిస్డిక్షన్ రిగార్డింగ్ ద నేచర్ అన్నారు. నేచర్ ఇన్ ద సెన్స్ మళ్ళీ సబ్జెక్ట్ మ్యాటర్. దాని ఆ సూట్ యొక్క ప్రకృతి ఎటువంటిది అయి ఉండాలి అంటే సూట్ ప్రకృతి ఎటువంటిది అయి ఉంటుందండి? ఆబ్వియస్లీ సివిల్ నేచర్ అయి ఉండాలి. అది మనం సెక్షన్ 9 లో చదువుకున్నాం, సివిల్ నేచర్ అని చదువుకున్నాం కదా. సివిల్ ఏం చెప్పాను? సివిల్ స్వభావం ఉండే సూట్ అన్నమాట. సో ఈ కోర్టుకి ఆ పర్టికులర్ సూట్ యాక్సెప్ట్ చేసే సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ ఉండాలా. అండ్ ద వాల్యూ ఆఫ్ ద సూట్ ఆబ్వియస్లీ మళ్ళీ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. ఎస్, సో సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ ఉండాలి ఆ పర్టికులర్ కోర్ట్ కి, అండ్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ కూడా ఉండాలి. అండ్ ఈ ప్రొవిజన్ చెప్తోంది అనమాట. ప్రొవైడెడ్ దట్ సూట్ ఇస్ వన్ విత్ రెస్పెక్ట్ టు విచ్ ద కోర్ట్ ఈస్ కాంపిటెంట్ యాజ్ రిగార్డ్స్ ద నేచర్ obviously is subject matter and the value of the suit is obviously pecuniary jurisdiction.
పెకినరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్ కోసం చెప్తోంది అనమాట. ఆ రెండు ఉండాలి ఆ పర్టికులర్ కోర్టుకి అని చెబుతోంది టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్. ఓకే, సో ఇక్కడ సబ్సెక్షన్ 2 చెప్తోంది వేర్ a statement has not been recorded. ఇందాక మ్యాండేట్ రిక్వైర్మెంట్ ఏం చెప్పిందండి, ఆ కోర్టు అంబిగ్యూటీ ఉండిన కోర్టు అటువంటి అంబిగ్యూస్ సూట్ తీసుకుంటున్నప్పుడు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మ్యాండేట్ గా అని చెప్పింది. కానీ స్టేట్మెంట్ రికార్డ్ చేయకపోతే ఏమవుతుంది అనేది చూద్దాం. వేర్ a statement has not been recorded under subsection 1. subsection 1 లో చెప్పినట్టు అటువంటి స్టేట్మెంట్ కనుక ఆ పర్టికులర్ కోర్ట్ రికార్డ్ చేయకపోతే and an objection is taken before an appellate or revisional court. ఇంకా అది ఆ ప్రొసీడింగ్స్ నడిపించేసింది, ఆ స్టేట్మెంట్ రాయలేదు, బట్ స్టిల్ ఆ సూట్ యాక్సెప్ట్ చేసి ఆ పర్టికులర్ కోర్ట్ ప్రొసీడింగ్స్ నడిపించి డిగ్రీ ఇచ్చేసింది. ఇప్పుడు సో కాల్ ఆ జడ్జ్మెంట్ ఎటర్ ఎవరైతే ఉండినారో వారు, లేకపోతే డిగ్రీ హోల్డర్ అయినా కానివ్వండి, ఎనీవన్ కెన్ గో ఫర్ అపీల్ కదా. సో వారు అపలేట్ కోర్టులో అగ్రీడ్ పార్టీ ఎవరైతే ఉండినారో అప్పుడు అబ్జెక్షన్ తీసుకుంటారు. ఏమని, అదే కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదండి, అంబిగ్యూటీ ఉండే అక్కడ అని చెప్పినప్పుడు ఏమిటి పరిస్థితి అంటే, వేర్ అ స్టేట్మెంట్ హస్ నాట్ బీన్ రికార్డెడ్ అండర్ సబ్సెక్షన్ 1 అండ్ అన్ ఆబ్జెక్షన్ ఈస్ టేకెన్ బిఫోర్ అన్ అపలేట్ ఆర్ రివిజనల్ కోర్ట్ దట్ ఆ డిగ్రీ ఆర్ ఆర్డర్, డిగ్రీ వస్తే డిగ్రీ, ఆర్డర్ వస్తే ఆర్డర్ అనమాట, ఈదర్ ఆఫ్ ద థింగ్ అని. డిగ్రీ ఆర్ ఆర్డర్ ఇన్ ఎ సూట్ రిలేటింగ్ టు సచ్ ప్రాపర్టీ వాజ్ మేడ్ బై ఎ కోర్ట్ నాట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్. ఆ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్పి అపలేట్ కోర్టులోను ఇది ఎత్తుతున్నారు అనమాట, ఆ ఇష్యూ ఎత్తుతున్నారు, జ్యూరిస్డిక్షన్ రిలేటెడ్ ఇష్యూ. వేర్ ద ప్రాపర్టీ సిట్యుయేటెడ్ అప్పుడు ఏం చెప్తుంది, ద అపలేట్ ఆర్ ద రెవిజనల్ కోర్ట్. అపలేట్ కోర్ట్ అంటే అపీల్కి వెళ్ళిన కోర్టు, రెవిజనల్ కోర్ట్ అంటే రెవిజన్కి వెళ్ళిన కోర్టు, రెవిజన్ ఫైల్ చేసుకున్న కోర్ట్ అనమాట. ఓకే, ద అపలేట్ ఆర్ ద రెవిజనల్ కోర్ట్ షెల్ నాట్ అలౌ ద ఆబ్జెక్షన్. అటువంటి ఆబ్జెక్షన్ ని అపలేట్ కోర్ట్ కానీ, రెవిజన్ వేసుకుంటే రెవిజనల్ కోర్ట్ కానీ, అంటే రెవిజన్ వేసుకున్నప్పుడు ఈ ఇష్యూ ఎత్తుతారనమాట. ఆ లోయర్ కోర్ట్ ఏమైతే ఉందో డిగ్రీ కానీ ఆర్డర్ ఇచ్చిన కోర్టు దానికి జ్యూరిస్డిక్షన్ లేదు అనే అంశం అపీల్లో కానీ రెవిజన్ లో కానీ ఎత్తినప్పుడు ఆ పర్టికులర్ రెవిజనల్ కోర్ట్ కానీ అపలేట్ కోర్ట్ కానీ అటువంటి ఆబ్జెక్షన్ ని తీసుకోదు అని చెబుతోంది. అన్లెస్, మళ్ళీ దీనికి ఎక్సెప్షన్ ఇస్తారు. ఎప్పుడు తీసుకుంటుందట, అన్లెస్ ఇన్ ఇట్స్ ఒపీనియన్, దాని ఒపీనియన్ అంటే అది అంటే నన్ అదర్ దాన్ అపలేట్ ఆర్ రెవిజనల్ కోర్ట్ as a case may be. Unless in its opinion there was at the time of institution of a suit no reasonable ground for uncertainty as to the court having jurisdiction with respect thereto. అంటే సూట్ ఇన్స్టిట్యూట్ చేసిన టైంలోను అంబిగ్యూటీ లేదు, ఇట్స్ పర్ఫెక్ట్లీ వాలిడ్. ఆ పర్టికులర్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ అయితే ఉండుండే సూట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం ఆ 10 ఎకరాల ప్రాపర్టీ ఏమైతే ఉన్నిందో అదంతా ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లోకే వస్తుంది సూట్ ఫైల్ చేసినప్పుడు. వెరీ గుడ్, సూట్ నడిపిస్తోంది కోర్టు. త్రూ ద కోర్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ప్లేస్ ఏమైతే ఉంటుందో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ బైఫోకేట్ అయిపోయింది అనుకోండి. బైఫోకేట్ అయినప్పుడు ఈ 10 ఎకరాల్లోనూ 5 ఎకరాల వరకు జ్యూరిస్డిక్షన్ ఉండిన ప్లేస్ అంతా ఏ కోర్టులోకి వచ్చింది, మిగతాది బైఫోకేట్ చేసి ఇంకొక ప్లేస్ కింద చేశారు, ఇంకొక కోర్టుకి దాని మీద అధికారం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు రెస్ట్ ఆఫ్ దిస్ ఇంకొక కోర్టుకో ఇంకొక 2 లేక ఎక్కువ కోర్టుకో వెళ్ళింది అనుకోండి, రెస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ. అప్పుడు సూట్ ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు అయితే మీకు రైట్ ఉంది కదా, పర్ఫెక్ట్ రైట్ ఉంది కదా, పర్ఫెక్ట్ జ్యూరిస్డిక్షన్ ఉంది కదా మొత్తం యాక్సెప్ట్ చేయడానికి. త్రూ ద కోర్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ బైఫికేషన్ వచ్చింది. సో అటువంటి టైంలో, ఇనిషియల్ టైంలో ఆ కోర్టుకి రైట్ ఉంది కాబట్టి అప్పుడు రెవిజనల్ కోర్ట్ అయితే ఆ ఆబ్జెక్షన్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా అనే అంశం అటువంటి టైంలో అయితే పరిగణిస్తుంది. లేదా ఈ కోర్టు కనుక అటువంటి స్టేట్మెంట్ కనుక రికార్డ్ చేయకపోతే తదుపరి అంటే నెక్స్ట్ ప్రొసీడింగ్స్ లో అప్పీల్లో కానీ రెవిజనల్ కోర్టులో కానీ ఆ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదన్న ఆబ్జెక్షన్ కనుక ఎవరైనా అయితే అదైతే కన్సిడర్ చేయదు అని చెప్తోంది. ఇస్ ఇస్ క్లియర్ అండి? ఎస్ మ్యామ్. Hello. We'll go into section 19 now. Suits for compensation for wrong to person or movables. మనం ఇప్పుడు దాకా 16, 17, 18 ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి చదువుకున్నాం. ఇప్పుడు సెక్షన్ 19 మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి కానీ పర్సన్స్ కి సంబంధించి కానీ ఏమైనా రాంగ్ చేస్తే ఒక వ్యక్తి, అప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ లో సూట్ ఎక్కడ ఫైల్ చేయాలి అనేది చెప్తుంది. Right, I'll read the section for you for your convenience. Where a suit is for compensation for wrong done to a person. ఇక్కడ రాంగ్ ఎవరి పట్ల జరుగుతుంది, ఒక వ్యక్తి పట్ల జరుగుతుంది. రిలీఫ్ గా మీరేం అడుగుతున్నారు, అక్కడ ఒక వ్యక్తి పట్ల గానీ
మూవబుల్ ప్రాపర్టీ పట్ల కానీ రాంగ్ జరిగింది కాబట్టి ఆ రాంగ్ ని రెక్టిఫై చేస్తూ కాంపెన్సేషన్ ఇవ్వమని అడుగుతున్నారనమాట. ఆ సూట్ దేనికి సంబంధించి? కాంపెన్సేషన్ కి సంబంధించి. కాంపెన్సేషన్ దేనికి సంబంధించి అడుగుతున్నారు? ఒక వ్యక్తి పట్ల కానీ ఒక మూవబుల్ ప్రాపర్టీ పట్ల కానీ ఏదైనా ఆపోజిట్ వ్యక్తి రాంగ్ డియర్ తప్పు చేసి ఉండుంటే దానికి సంబంధించి మీరు కాంపెన్సేషన్ అడుగుతూ ఉండుంటే అటువంటి సూట్స్ ఎక్కడ ఫైల్ చేయాలి అనేది సెక్షన్ 19 చెప్తుంది. వేర్ a suit is for compensation for wrong done to a person or to immovable property if the wrong was done within the local limits of jurisdiction of one court and the defendant resides or carries on business or personally works for gain within the local limits of jurisdiction of another court, the suit may be instituted at the option of the plaintiff in either of the said courts అని చెప్తోంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పర్సన్ కి సంబంధించి రాంగ్, 2 రకాలు చెప్పాడు. పర్సన్ కి సంబంధించి రాంగ్, మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి రాంగ్. మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి రాంగ్ ఎలానో అర్థమవుతుంది. ఒక మూవబుల్ ప్రాపర్టీ ఏదైనా డ్యామేజ్ చేశారో, అనాథరైజ్డ్ గా ఆక్యుపై చేసుకున్నారో, లేకపోతే అనాథరైజ్డ్ గా హోల్డ్ చేసి ఉండినారో, ఏదైనా సరే ఇటువంటివి ఏవైనా ఉండినప్పుడు దానికి సంబంధించి సూట్ ఎక్కడ ఫైల్ చేయాలి అనేది అంబిగ్యూటీ ఉండినప్పుడు, అంటే రాంగ్ ఒక ప్లేస్ లో జరుగుతుంది, డిఫెండెంట్ ఇంకొక ప్లేస్ లో నివసిస్తూ ఉండినా, డిఫెండెంట్ ఇంకొక ప్లేస్ లో వర్క్ చేస్తూ ఉండినా, డిఫెండెంట్ ఇంకొక ప్లేస్ లో ఆ రాంగ్ డేర్ ఎవరైతే ఉండినారో వేరొక ప్లేస్ లో జాబ్ చేస్తున్నా లేకపోతే బిజినెస్ చేస్తున్నా సరే ఎక్కడ ఫైల్ చేసుకోవచ్చట? ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద ఆప్షన్ ఆఫ్ ద ప్లేంటిఫ్. ఎవరి రైట్ అయితే ఇన్ఫ్రింజ్ అయిందో, ఎవరి రైట్ అయితే వాయిలేట్ అయిందో, ఎవరి ప్రాపర్టీ అయితే డ్యామేజ్ అయిందో అటువంటి పర్సన్ హీల్ బి ప్లేంటిఫ్. కాబట్టి ఎక్కడ సూట్ ఫైల్ చేసుకోవాలి అనేది ఆప్షన్ అతనికి వదిలేస్తారు. ఎక్కడ తప్పు జరిగితే, ఎక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయితే అక్కడ, లేదంటే డిఫెండెంట్ ఎక్కడ వాలంటరీగా నివసిస్తుంటే అక్కడ, ఎక్కడ జాబ్ చేస్తుంటే, ఇంకా ఏదైనా ప్లేస్ లో జాబ్ చేస్తుంటే అక్కడ వేసుకోవచ్చు, ఇంకా ఏదైనా ప్లేస్ లో బిజినెస్ చేస్తుంటే అక్కడ వేసుకోవచ్చు అని చెప్తోంది. నౌ వీ హ్యావ్ టు నో వాట్ a wrong is to a person. Can anyone give me an example for this? What is a wrong to a person? I'll tell you. Wrong to a person. Okay? For Defamation. example, yes, defamation తీసుకోండి. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దుర్భాషలు ఆడారు అనుకుందాం. దాన్ని ఏమంటారు డిఫమేషన్ ని? అవమానపరిచారు. కాదు. I'll tell you. పరువు నష్టం. పరువు నష్టం. ఎస్, పరువు నష్టం కలిగించారు అనుకోండి. అది ఎక్కడ కలిగించారు? డిఫమేటరీ స్టేట్మెంట్ ఏమో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి అగెనిస్ట్ గా హైదరాబాద్ లో పబ్లిష్ చేశారు. ఏదో ఒక పేపర్ లోనో పాంప్లెట్ లోనో ఏదో ఒకటి హైదరాబాద్ లో డిఫేమ్ చేశారు ఆ వ్యక్తిని. కానీ డిఫెండెంట్ వచ్చి నివసిస్తోంది విశాఖపట్నంలో, జాబ్ చేస్తోంది గుంటూరులో, బిజినెస్ చేస్తోంది అనంతపూర్లో, లేకపోతే నల్గొండలో ఎక్కడో అనుకోండి. తో ఇప్పుడు ఆ డిఫేమ్ అయిన వ్యక్తి ఎవరైతే ఉండినారో ఎక్కడ సూట్ ఫైల్ చేసుకోవాలి డిఫమేషన్ కి సంబంధించి అంటే, he can either file it at Hyderabad where the cause of action arose, or he can file it Visakhapatnam where the defendant resides, or he can file it at Guntur or Vijayawada where the defendant carries on works for gain, or Nalgonda or some other place where he's carrying on his business. So ఈ ఆప్షన్ ప్లేంటిఫ్ కే వదిలేస్తారు. దెన్ ఇది రాంగ్ టువర్డ్స్ ఎ పర్సన్. అండ్ రాంగ్ టువర్డ్స్ మూవబుల్స్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్తాను అంటే, ఈ క్యారియర్స్ ఉంటాయి కదా, మూవర్స్ అండ్ పైకర్స్ ఉన్నాయి అనుకోండి. మనం ఇల్లు వెకేట్ చేస్తున్నప్పుడు మూవర్స్ అండ్ పైకర్స్ ని పిలిచి వాళ్ళకి ఇస్తాం కదా, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇస్తాం కదా. సో వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మొత్తం ఆ సో కాల్డ్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి అప్పగించాలి. సో ఇట్లా చేసినప్పుడు వాళ్ళు అందులో కొంత ప్రాపర్టీ తీసేసి ఉండినా, ఆ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి ఉండినా, ఇట్ ఈస్ రాంగ్ టు ఇమ్యూబుల్ ప్రాపర్టీ అనుకోండి. అప్పుడు ఎక్కడ ఫైల్ చేసుకోవచ్చు అంటే, అగైన్ మనం ఎక్కడ బుక్ చేసామో అది ఆ ఏరియాలో, బికాస్ ద కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ ఓవర్ దేర్, ఆ ఏరియాలో వేసుకోవచ్చు. లేదంటే ఆ పర్టికులర్ క్యారియర్స్ ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ పీపుల్ అక్కడ వేసుకోవచ్చు. లేదంటే డెస్టినేషన్ ఏ ప్లేస్ ఉండిందో అక్కడ వేసుకోవచ్చు. లేదు ఇంకా వర్కింగ్ ఫర్ జాబ్ అనేది ఇక్కడ రాదు ఇంకా, బట్ స్టిల్ అటువంటి ట్రాన్స్పోర్ట్ పర్సన్స్ ఇంకెక్కడైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి అక్కడ కూడా వేసుకోవచ్చు. ఇస్ దిస్ క్లియర్ అండి? ఎస్ మ్యామ్. ఎస్ మేడం. ఇది మాత్రం ఆప్షన్ ఆఫ్ ద ప్లేంటిఫ్ కి వదిలేస్తారు అని చెప్తుంది అనమాట. రైట్, విల్ గో ఇంటూ సెక్షన్ 20 now. అదర్ సూట్స్. yes 19 మళ్ళీ చెప్పాలా? ఒక్కసారి రిపీట్ చేయడం.
సరే అండి. ఒక పర్సన్ కి సంబంధించి, ఒక హ్యూమన్ బీయింగ్ కి సంబంధించి, ఆ పర్సన్ ఇన్ ద సెన్స్ పర్సన్ మళ్ళీ హీ క్యాన్ బి ఆర్టిఫిషియల్ పర్సన్ ఆర్ న్యాచురల్ పర్సన్. 2 రకాల పర్సన్స్ ఉంటారు. మనం ఐపీసీలో చదువుకుంటాం. అండ్ చాలా యాక్ట్స్ లో కూడా వస్తుంది అనుకోండి. పర్సన్ అంటే, పర్సన్ అనే పదం రెండు పర్సన్ అంటే వ్యక్తి అని కదా. ఆ వ్యక్తి న్యాచురల్ వ్యక్తి అయినా అయ్యుండొచ్చు, ఆర్టిఫిషియల్ వ్యక్తి. ఆర్టిఫిషియల్ వ్యక్తులు ఎవరవుతారండి? కంపెనీస్, గ్రూప్ కంపెనీస్ ఆఫ్ మేడం, పర్సన్స్. పార్డన్? కంపెనీస్ అవుతాయి. ఎస్, కంపెనీస్, ఫర్మ్స్, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో లీగల్ ఎంటిటీ కలిగినవి, అవన్నీ పర్సన్స్ కేటగిరీలోకినే వస్తారు, డెఫినేషన్ లోకినే వస్తారు. సో ఒక వ్యక్తి ఒక పర్సన్ కి డామేజ్ చేసినా సరే, ఏదైనా రాంగ్ చేసినా సరే, ఒక పర్సన్ కి అగైనెస్ట్ గా, లేదంటే ఏదైనా మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా డామేజ్ కలిగజేస్తే దానికి సంబంధించి కాంపెన్సేషన్ అడగాల్సి వచ్చినప్పుడు సూట్ ఎక్కడ ఫైల్ చేయాలి అంటే, ఎక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవుతుందో అక్కడ, లేదంటే డిఫెండెంట్ ఎక్కడ నివసిస్తుంటే అక్కడ, డిఫెండెంట్ ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటుంటే ఆ ప్లేస్ లో అయినా వేసుకోవచ్చు, లేదా డిఫెండెంట్ ఇంకెక్కడైనా వ్యాపారం చేస్తుంటే ఆ ప్లేస్ లో అయినా వేసుకోవచ్చు సూట్. ఇన్ని కోర్ట్స్ కి కాన్కరెంట్ జ్యూరిస్డిక్షన్ వచ్చేస్తుంది. కానీ ఆప్షన్ ఎవరికి ఇస్తారు అంటే, ఆబ్వియస్లీ ఏ కోర్టులో వేసుకోవాలనేది ప్లెయింటిఫ్ కి వదిలేస్తారు. ప్లెయింటిఫ్ ఆప్షన్ అన్నమాట. ప్లెయింటిఫ్ ఇష్టం. వారు హైదరాబాద్ లో వేసుకుంటారా, గుంటూరులో వేసుకుంటారా, అనంతపూర్లో వేసుకుంటారా, ఇంకెక్కడైనా వేసుకుంటారా, అది వారి ఆప్షన్ అన్నమాట. క్లియరా అండి? Yes, ఓకే ma'am. మ్యామ్, థ్యాంక్ యూ. చాలా done. Yes, madam. We'll go into section 20. Other suits to be instituted where defendant resides or cause of action arose. పైన కొన్ని రకాల సూట్స్ చెప్పారు. ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి. ఎస్, ఇమూవబుల్ ప్రాపర్టీ ఒక కోర్ట్ కింద వస్తే వెల్ అండ్ గుడ్. మల్టిపుల్ కోర్ట్స్ కింద వస్తే ఏమిటి? ఏ కోర్టులైనా వేసుకోవచ్చు. అంబిగియస్ గా ఉంది, ఏ కోర్టు కింద వేసుకోవాలి, దానికి సొల్యూషన్ ఇచ్చారు. ఇమూవబుల్ ప్రాపర్టీస్ అన్నిటికీ సంబంధించి సొల్యూషన్ ఇచ్చారు. కాంపెన్సేషన్ అడగాలి, కాంపెన్సేషన్ కి సంబంధించి మీకు సొల్యూషన్ ఇచ్చారు. ఇంకా మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి సొల్యూషన్ ఇచ్చారు. ఏదైనా వ్యక్తులకి సంబంధించి హార్మ్ జరిగిందో, రాంగ్ జరిగిందో, టాట్ ఏదైనా జరిగింది అనుకోండి, దానికి కూడా రిలీఫ్ ఎక్కడ వేసుకోవాలి అనేది అది కూడా మెన్షన్ చేశారు. ఇవి కాక, ఈ పర్టికులర్ హెడ్స్ కింద కాక ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా ఉత్పన్నం అయితే ఈ కోడ్ మెన్షన్ చేయండి. కానీ అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉత్పన్నం అయితే అప్పుడు సూట్ ఎక్కడ ఫైల్ చేసుకోవాలి అనే దానికి ఆన్సర్ సెక్షన్ 20 ఇస్తుంది అనమాట. ఏం చెబుతుంది? అదర్ సూట్స్ టు బి ఇన్స్టిట్యూట్. అదర్ సూట్స్ అంటే పైన చెప్పిన కేటగిరీలోకి వచ్చినవి కాకుండా ఇంక ఇతరత్ర ఏమైనా సరే, ఏమైనా వస్తే అటువంటి సూట్స్ ఏమైనా ఉండుంటే ఎక్కడ వేసుకోవాలంటే చెప్తుంది అనమాట. అదర్ సూట్స్ టు బి ఇన్స్టిట్యూటెడ్ వేర్ డిఫెండెంట్ రిసైడ్స్ ఆర్ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజెస్ సబ్జెక్ట్ టు ద లిమిటేషన్స్ అఫోర్సెడ్. పైన చెప్పిన సెక్షన్స్ లో ఏమైతే లిమిటేషన్స్ అయితే ఉంటున్నాయో వాటన్నిటికీ అనుగుణంగా వాటిని కన్సిడర్ చేసిన తర్వాత ఎవ్రీ సూట్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ఎ కోర్ట్ within the local limits of whose jurisdiction. ఇంకా వేరే ఇతరత్ర సిచ్యువేషన్స్ లో ఏదైనా సూట్ ఫైల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు పైన నోట్ చేసుకోరా ప్లీజ్. సారీ, ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లోను ఎక్కడ ఫైల్ చేసుకోవాలి అని చెప్తోంది అంటే, డిఫెండెంట్ ఆర్ ఈచ్ ఆఫ్ డిఫెండెంట్స్ అంటే ఒక డిఫెండెంట్ కన్నా ఎక్కువ మంది డిఫెండెంట్స్ ఉన్నారు. ఈచ్ ఆఫ్ డిఫెండెంట్ అంటే ప్రతి ఒక్క డిఫెండెంట్ అంటే అర్థం ఏంటి? ఆ పదజాలం బట్టి మేము ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, దేర్ ఆర్ మోర్ దాన్ వన్ డిఫెండెంట్స్ అని కదా. సో ఏ డిఫెండెంట్ కానీ ఒకరికన్నా ఎక్కువ మంది డిఫెండెంట్స్ ఉంటే ఎక్కువ మంది డిఫెండెంట్స్ కానీ, వేర్ దెర్ ఆర్ మోర్ దాన్ వన్ at the time of commencement of suit మొదలవుతుండినప్పుడు, ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ అండ్ వాలంటరీలీ రిసైడ్స్, యాక్చువల్ గా అండ్ వాలంటరీగా ఇష్టపూర్వకంగా నివసిస్తుండినప్పుడు, ఆర్ క్యారీస్ ఆన్ బిజినెస్ ఆర్ పర్సనల్లీ వర్క్స్ ఫర్ గెయిన్. ఇక్కడ పర్టికులర్ గా యాక్చువల్లీ రిసైడ్స్ అని వాడతారండి. పైన అంతా వేర్ ద డిపెండెంట్ రిసైడ్స్ అంటారు, కానీ ఇందులో మాత్రం యాక్చువల్లీ అండ్ వాలంటరీ రిసైడ్స్ అని ఎందుకు వచ్చాయి పదాలు, ఎందుకు వాడారో చూద్దాం మనం. బట్ బేసిక్ గా అసలు ఎక్కడ ఫైల్ చేసుకోవచ్చు అనేది చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్ లోకి వెళ్దాం మనం. సో ఒకరికన్నా ఎక్కువ డిఫెండెంట్స్ ఉండుంటే
ఏ డిఫెండెంట్ ఎక్కడ ఉంటున్నా సరే, ఎక్కడ నివసిస్తున్నా సరే, వాలంటరీగా ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే, ఏదైనా జాబ్ చేస్తున్నా సరే, లేదా ఎక్కడైనా బిజినెస్ చేస్తున్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నా ఏ అనే వ్యక్తి విశాఖపట్నంలో ఉన్నారు. వారి దగ్గరికి బి అనే వ్యక్తి ఏమో విజయవాడ నుంచి వచ్చారు, సి అనే వ్యక్తి ఏమో గుంటూరు నుంచి వచ్చారు, డి అనే వ్యక్తి ఏమో అనంతపూర్ నుంచి వచ్చారు అనుకుందాం. సారీ, నాకు ఆ పర్టికులర్ ఊర్లో వస్తాయి, మిగతా ఊర్లు గుర్తు రావు అంత ఈజీగా. సో అందుకే అవే చెప్పేస్తాను. సో వచ్చి ఏం చేశారంటే ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు, లేదా అప్పు తీసుకున్నారు అనుకుందాం. కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు అనుకుందామండి. ఏం కాంట్రాక్ట్? నాకు రైస్ బ్యాగ్స్ సప్లై చేయండి అని చెప్పి ఏతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఎవ్రీ మంత్ బిఫోర్ 3rd నాకు నా రైస్ బ్యాగ్ సప్లై చేయాలి. సప్లై చేయగానే మాకు రైస్ బ్యాగ్స్ అందగానే మీ అమౌంట్ మీకు వేసిస్తామని చెప్పి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. బట్ వారి ముగ్గురికి ఇస్తారు, రైస్ బ్యాగ్స్ అయితే సప్లై చేసిస్తారు అకార్డింగ్ టు ది కాంట్రాక్ట్. కానీ ఆ ముగ్గురు ఏకి డబ్బులు ఇవ్వరు. బి ఇవ్వరు, సి ఇవ్వరు, డి ఇవ్వరు డబ్బులు. సో ఇప్పుడు ఏ సూట్ ఎక్కడ ఫైల్ చేయాలి అనేది ఇష్యూ ఇక్కడ. ఎక్కడైతే కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అని, ఎక్కడ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారంటే విశాఖపట్నంలోకి ఎంటర్ అయ్యారు. ఏ నివసిస్తున్న ప్లేస్ అది, కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిన ప్లేస్ అది. సో ఎక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయిందో అక్కడ వేసుకోవచ్చు. లేదు, ఇప్పుడు బి ఉన్నారనుకోండి, బి విజయవాడలో నివసిస్తున్నారు, ఓకే. లేదు, బెంగళూరులో జాబ్ చేస్తున్నారు, ఢిల్లీలో బిజినెస్ చేస్తున్నారు అనుకోండి. సో బి అనే వ్యక్తి వాలంటరీగా ఎక్కడ నివసిస్తున్నారు? విజయవాడలోనే నివసిస్తున్నారు, కానీ బెంగళూరులో అయితే జాబ్ చేస్తున్నారు వారు. మళ్ళీ వారికి ఒక బిజినెస్ కూడా ఉంది, అది ఢిల్లీలో చేస్తున్నారు. సిమిలర్ గా సి కూడా, సి ఏమో గుంటూరులో నివసిస్తున్నారు, వేరొక ఊర్లో జాబ్ చేస్తున్నారు, వేరొక ఊర్లో బిజినెస్ చేస్తున్నారు. సేమ్ ఇస్ ద కేస్ విత్ డి. డి ఒక అనంతపురంలో నివసిస్తున్నారు, వేరే ఊర్లో జాబ్ చేస్తున్నారు, వేరే ఊర్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ వచ్చిందండి? వాళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో మల్టిపుల్ కోర్ట్స్ ఎన్ని కోర్ట్స్ కి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఎన్ని కోర్ట్స్ అయ్యాయి ఇప్పుడు లెక్క పెట్టి చెప్పండి. 9 మేడం. నో, ఇట్స్ 10. స్కోర్ 3 మేడం. కాజ్ ఆఫ్ యాక్షన్ తో కలిపి 10, విశాఖపట్నంతో 10 కలిపి 10 కోర్ట్స్. ఒక డిఫరెంట్ ఏ అనే డిఫెండెంట్ ఎక్కడ నివసిస్తున్నారు అక్కడ, ఎక్కడ జాబ్ చేస్తున్నారు అక్కడ, ఎక్కడ బిజినెస్ చేస్తున్నారు అక్కడ. సిమిలర్లీ బి ఎక్కడ నివసిస్తున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఎక్కడ బిజినెస్ చేస్తున్నారు. సిమిలర్లీ సి ఎక్కడ నివసిస్తున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఎక్కడ బిజినెస్ చేస్తున్నారు. సో 3 into 3 is 9. అండ్ దెన్ ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయిన ప్లేస్, ఇవన్నీ కలిపి 10 కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ వచ్చి ఉండే కదా. వచ్చినప్పుడు ఎక్కడైనా ఫైల్ చేసుకోండి. అగైన్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద ఆప్షన్ ఆఫ్ ద ప్లెయింటిఫ్. డిపెండెన్స్ ఎక్కడ రిసైడ్ అవుతున్నారు ఎక్కడైనా వేసుకోవచ్చు. మరి ఇప్పుడు మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఏ అనే వ్యక్తి ఏమో విజయవాడలో ఉంటున్నారు, ఇంకెక్కడో వర్క్ చేస్తున్నారు. బి అనే వ్యక్తి గుంటూరులో ఉంటున్నారు, సి అనే వ్యక్తి అనంతపూర్లో ఉంటున్నారు. ఇప్పుడు నేను వైజాగ్ లో వేశాను. వారంతా ఏం కంటెస్ట్ చేస్తారంటే, లేదంటే నేను విజయవాడ కోర్టులో వేశాను అనుకోండి, మిగతా ఇద్దరు ఏం కంటెస్ట్ చేస్తారు? ఏ అనే వ్యక్తికి ఫీజిబుల్ గా ఉంది, అదే ఊర్లో ఉన్నారు కాబట్టి వారికి ఏం ప్రాబ్లం లేదు, మేమైతే అనంతపూర్ నుంచి రావాలి, అంత దూరం నుంచి అని సి కంటెస్ట్ చేస్తారు. బి అయితే నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను, అంత దూరం నుంచి రావాలి అని వారు కంటెస్ట్ చేస్తారు. నాకు ఆబ్జెక్షన్ ఉంటే ఈ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించి అని చెప్పి వాళ్ళు కంటెస్ట్ చేస్తారు అనుకోండి. ఇలా ప్రతి ఒక్కరు కంటెస్ట్ చేస్తే పోతే అవి మళ్ళీ మల్టిపుల్ ఇష్యూ, అసలైన ఇష్యూ పెండింగ్ ఉండిపోద్ది, జ్యూరిస్డిక్షన్ ఇష్యూస్ ఏమో నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏమిటి అంటే, if the defendants want, they can compromise and make a deal about the jurisdiction. ఇప్పుడు ABC ఉన్నారు, వారు జాయింట్ పార్ట్నర్స్, వారి ముగ్గురికి సంబంధించి కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయింది. అప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళల్లో వాళ్ళు డీల్ సెట్ చేసుకోవచ్చు. సరే, మన ముగ్గురికి కన్వీనియంట్ గా ఉండిన కోర్ట్ ఏముంది, గుడ్ మార్నింగ్, ఆ పర్టికులర్ కోర్ట్ లోనైతే మనం ఫైల్ చేసుకుందాం అని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకోవచ్చు. కానీ what do you want? Sorry, I was telling you something. అదే సో ముగ్గురు ఇప్పుడు ఏ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు అనేది ఇష్యూ అరైజ్ అయినప్పుడు ఏ కోర్టులో అయినా వేసుకోండి అని డిఫెండెంట్ వదిలేస్తారు. లేదు, ఇలాంటి అంబిగ్యూటీ రాకూడదు, ఇలాంటి జ్యూరిస్డిక్షన్ ఇష్యూస్ రాకూడదు అనుకుంటే వాళ్ళు ఆ డిఫెండెంట్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఓకే అయితే దే కెన్ మేక్ ఏ డీల్ లైక్ ఈ పర్టికులర్ ప్లేస్ మన ముగ్గురికి కన్వీనియంట్, ఇక్కడ వేసుకుందాం అని చెప్పి వాళ్ళైతే డీల్ లోకి ఎంటర్ అయ్యి ఆ పర్టికులర్ కోర్టులో అయితే సూట్ ఫైల్ చేసుకోవడానికి ప్లెయింటిఫ్ అంటే ఆ పర్టికులర్ గా అగ్రిమెంట్ ఏమైనా ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. మనకి ఇటువంటివి
జనరల్ గా ఒక నిషిద్ధం ఉంటది. ఒక కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ ని పార్టీస్ డిసైడ్ చేయలేవు. కాంట్రాక్ట్స్ లో కూడా రాసి ఉంటది మనకి. అగ్రిమెంట్స్ రెస్ట్రిక్టింగ్ లీగల్ ప్రొసీడింగ్స్, అంటే లీగల్ ప్రొసీడింగ్స్ ని పలానా ప్లేస్ లోను పలానా ప్లేస్ అంటే లీగల్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి ఈ కోర్టులో వేయొద్దు, ఆ కోర్టులో వేయొద్దు, లేకపోతే దీనికి సంబంధించి అసలు ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేయొద్దు. ఇటువంటి రెస్ట్రెయింట్స్ అటువంటికి సంబంధించిన అగ్రిమెంట్స్ ఏమైతే ఉంటున్నాయో అటువంటి అగ్రిమెంట్స్ చెల్లవు అని చెప్పి 23 అండ్ వెరీ పర్టికులర్లీ 28 లో ఉంటాయి. ఎక్కడ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో సెక్షన్ 23 అండ్ సెక్షన్ 28 లో ఈ అంశాల గురించి చర్చిస్తుంది అనమాట. అక్కడ ఏం చెప్తుందంటే పార్టీస్ కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ ని వాటంతటా అవి డిసైడ్ చేసుకోలేవు. సరే ఈ కోర్టులో వేసేసుకుందాం, ఆ కోర్టులో వేసేసుకుందాం అని పార్టీస్ ఏమి అగ్రిమెంట్ లోకి రాలేవు. ఇస్ జనరల్ రూల్. కానీ ఓన్లీ ఎక్సెప్షన్ ఏమవుతుందంటే ఈ సెక్షన్ 20 అనమాట. సెక్షన్ 20 ఓకే. సో ఈ సెక్షన్ 20 ఎక్సెప్షన్ అక్కడ ఏం చెప్తుందంటే కంప్లీట్ గా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉండిన అగ్రిమెంట్ ఏమైతే ఉండిందో అది చెల్లదు. కానీ పార్షియల్ రెస్ట్రెయింట్ పెట్టుకుంటే పార్ట్ ఆఫ్ అంటే ఆ రెస్ట్రిక్షన్ ఎలా ఉండాలంటే ఓన్లీ పార్ట్ గా దాన్ని ఏం చెప్తాము, పార్ట్ ఆఫ్ ఇట్ అంటే కొంతవరకు కొంతవరకు. ఎస్, అబ్సల్యూట్, అది కరెక్ట్ పదం. కొంతవరకు రెస్ట్రిక్ట్ చేస్తూ అయితే రెస్ట్రిక్ట్ చేసుకుంటూ పెట్టుకున్న అగ్రిమెంట్ ఏమైతే ఉన్నిందో అదైతే అబ్సల్యూట్ గా చెల్లుతుంది అని అదే చట్టం అక్కడే చెప్తుంది, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో చెప్తుంది అనమాట. సో ఈ పార్షియల్ రెస్ట్రెయింట్ ని ఆ అంశాన్ని ఉపయోగించి ఈ పార్టీస్ అయితే జ్యూరిస్డిక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ని అయితే దాని మీద ఒక అగ్రిమెంట్ కి అయితే రావచ్చు. ఎవరు రావచ్చు? డిఫెండెంట్స్ అనమాట. డిఫెండెంట్స్ క్యాన్ బార్గెయిన్ విత్ ద ప్లేంటిఫ్ అనమాట. మా ముగ్గురికి ఈ పర్టికులర్ ప్లేస్ ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ in relation to the contract, a particular matter, a particular suit, a particular proceeding shall be instituted at particular place or particular court అనేది ఒక కాంట్రాక్ట్ లోకి అయితే ఒక అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. అండ్ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ అని చెప్పి చెప్తారు. మనకి చాలా అగ్రిమెంట్స్ లో తటస్థపడతాయి. లేదంటే చాలా ప్రొడక్ట్స్ ఈ ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, లేదంటే ఆదిత్య బిర్లా ఫైనాన్స్ కంపెనీ ఉంటుంది, అవన్నీ అగ్రిమెంట్స్ లో ఏం రాస్తారంటే పర్టికులర్ గా మెన్షన్ చేసిస్తారు. దీనికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ తలెత్తితే ఈ వాటికి జ్యూరిస్డిక్షన్ ఓన్లీ పూణే కోర్టుకు ఉంటుంది. బికాస్ వాళ్ళ హెడ్ సబ్జెక్ట్ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్ అని రాస్తారు. ఎస్, ఆదిత్య బిర్లా మెయిన్ హెడ్ ఆఫీస్ అక్కడే ఉంటుంది పూణేలో. సో అక్కడైతే వేసుకోవాలి. లేదంటే ఇంకా ఏదైనా సరే ఏదైనా కంపెనీస్ మెయిన్ హెడ్ బాంబేలో ఉందనుకోండి, జ్యూరిస్డిక్షన్ అంతా బాంబే కోర్ట్స్ కే ఉంటుంది, బాంబేలో పర్టికులర్ కోర్టుకు ఉంటుంది. అట్లా అయితే ఎంటర్ అవ్వచ్చు అనమాట అగ్రిమెంట్. అండ్ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. అదర్వైజ్ పార్టీస్ ఇండివిజువల్ గా ఈ కోర్టులో మనం ఈ సూట్ వేసేసుకుందాం, ఆ కోర్టులో ఆ సూట్ వేసేసుకుందాం అని డిసైడ్ చేయడానికి కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ పార్టీస్ డిసైడ్ చేయడానికి లేదు. ఇస్ అ జనరల్ రూల్. రైట్? ఇంతవరకు క్లియరా అండి? సో Yes, ma'am. 20 Yes, ma'am. ఏం చెప్తోంది? ద డిఫెండెంట్ ఆర్ ఈచ్ ఆఫ్ ద డిఫెండెంట్స్ వేర్ దేర్ ఆర్ మోర్ దాన్ వన్ ఉండుంటే కనుక అట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎ సూట్ యాక్చువల్లీ వాలంటరీలీ డిసైడ్స్ వాళ్ళు అక్కడ నివసిస్తుంటే అక్కడ carries on business or personally works for gain. Or ఇంకేం చెప్తోంది? ఎనీ ఆఫ్ ద డిఫెండెంట్స్ వేర్ there are more than one at the time of commencement of the suit actually and voluntarily resides or carries on business or personally works for gain, provided ఒక చిన్న ఎక్సెప్షన్ గానీ ప్రొవిజన్ లో చెప్తుంది. ఏం చెప్తుంది? provided that in such case either the leave of the court is given, అంటే లీవ్ ఆఫ్ ద కోర్ట్ అంటే పర్మిషన్ తీసుకున్నారు. డిఫెండెంట్స్ అంతా కలిపి ఏం చేస్తారంటే కోర్టుకి అప్లికేషన్ పెట్టుకుంటారు. అయ్యా మాకు ఈ కోర్టులో అయితే జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్ ఉన్నాయి, మేమైతే ఈ కోర్టుకి ఇంత దూరం రాలేము, మేము ముగ్గురు అయితే ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నాం, పలానా కోర్ట్ అయితే మాకు ఫీజిబుల్ అని, సో ఈ మ్యాటర్ ఆ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేసండి అని డిఫెండెంట్స్ అందరూ కలిపి అడగొచ్చు అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. ప్రొవైడెడ్ మేడం one sec. I got a private message and very sorry. So any of the defendants where there are more than one at the time of commencement of the suit actually and voluntarily resides or carries on business or personally works for gain, provided that in such case either the leave of the court is given to the either the leave of the court is given అంటే కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఎక్కడ ఒక పర్టికులర్ కోర్టులోనే మీరు ఆ ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూట్ చేసుకోండి అని, లేదా the defendants do not reside or carry on business or personally work for gain or aforesaid acquiescence in such institution. వాళ్ళు వచ్చి చెప్తారనమాట, మాకు ఈ కన్స్ట్రెయింట్ అయితే ఉంటే ఈ కోర్టులో వద్దు వేరొక కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగినప్పుడు
అప్పుడు కూడా కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ ని మార్చుకోవచ్చు అనమాట. అంటే ప్లేంటిఫ్ ఎక్కడ ఫైల్ చేస్తారు అక్కడ కాకుండా ఇతరత్రా వేరే కోర్టుకి అయితే అవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. లేదు వేర్ ద కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజెస్, కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ అరైజ్ అయిందో హోల్లీ ఆ పార్ట్లీ మొత్తం కాజ్ ఆఫ్ యాక్షన్ అక్కడే అరైజ్ అయ్యొచ్చు, లేదా పార్ట్ ఆఫ్ యాక్షన్ ఒక ఊర్లో ఇంకొక పార్ట్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఇంకొక కోర్టు జ్యూరిస్డిక్షన్ లోకి అరైజ్ అయినప్పుడు అప్పుడు కూడా ఎక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయితే అక్కడే వేసుకోండి, అక్కడైనా వేసుకోవచ్చు అని చెప్తోంది. సో మనం లెఫ్ట్ ఓవర్ టాపిక్ ఏముందంటే యాక్చువల్లీ అండ్ వాలంటరీలీ రిసైడ్స్. ఇది ఎందుకు ఈ పదాలు పెట్టారు ఇక్కడ, అసలు రిసైడ్ అనే పదానికి ఎటిమలాజికల్ మీనింగ్ ఏమిటి? రిసైడ్ అంటే ఎక్కడైతే నివసిస్తున్నారో, నివసించడం అగైన్ ఇన్ ద సెన్స్ ఎక్కడైతే తింటున్నారో, ఎక్కడైతే తాగుతున్నారో, ఎక్కడైతే నిద్రపోతున్నారో ఆ ప్లేస్ ని రిసైడింగ్ ప్లేస్ అని చెప్పి, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అని చెప్పి పిలుస్తారు. మళ్ళీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ 2 రకాల కింద తీసుకోవచ్చు. అది పర్మనెంట్ రెసిడెన్స్ అయి ఉండొచ్చు, టెంపరీ రెసిడెన్స్ అయి ఉండొచ్చు, ప్లస్ అది లీగల్ రెసిడెన్స్ అయి ఉండొచ్చు, ఇల్లీగల్ రెసిడెన్స్ అయి ఉండొచ్చు. వీటికి ఏమైనా మీరు ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా ఎనీవన్? వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ టెంపరీ మనకి ఎలాగో తెలిసింది. ఒకే ప్లేస్ లో కంటిన్యూస్ గా ఇయర్స్ టుగెదర్ ఉంటే దాన్ని పర్మనెంట్ ప్లేస్ అని అనుకోవచ్చు. టెంపరీగా అంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కి అక్కడ నివసిస్తూ ఉంటుంటే అక్కడ టెంపరీ పర్పస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే తరుణంలో ఐ హావ్ టు కోట్ యూ సంథింగ్. ఈ సెక్షన్ 20లోను ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండే. ఎప్పుడు 1977 కన్నా ముందు ఒరిజినల్ గా ఈ కోడ్ తయారు చేసినప్పుడు సివిల్ ప్రొసీజర్ ఆఫ్ కోడ్ డ్రాఫ్ట్ చేసినప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే పెట్టుండినారు ఆ కోడ్ లో. అక్కడ ఏమని ఉంటుందంటే ఎక్స్ప్లెనేషన్ 1లో, ఇక్కడ లేదు కదా, లేదంటే మీకు బేర్ యాక్ట్ ఉంటే మీరు అడుగుకి వెళ్తే తెలుస్తుందండి. దట్ ఎక్స్ప్లెనేషన్ హ్యాస్ బిన్ రిమూవ్డ్ బై 1976 అమెండ్మెంట్ అని రాసి ఉంటుంది అక్కడ. అందులో ఏముంటుందంటే టెంపరీగా ఒక వ్యక్తి పర్మనెంట్ గా ఒక చోట లేదంటే టెంపరీగా ఒక చోట 2 విధాలుగా నివాసం ఏర్పరచుకున్నప్పుడు 2 ప్లేసెస్ ని కన్సిడర్ చేయండి అని చెప్పి అక్కడ రాసి ఉంటుంది. అంటే సూట్ కెన్ బి ఇన్స్టిట్యూటెడ్ ఐదర్ అట్ ద టెంపరీ రెసిడెన్స్ ఆర్ అట్ ద పర్మనెంట్ రెసిడెన్స్ అని చెప్తారు. అప్పుడు ఈ డిస్ప్యూట్స్ అన్ని అరైజ్ అవుతాయి. ఇప్పుడు టెంపరీ రెసిడెన్స్ అనుకోండి, ఒక ఊర్లోని కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవుతుంది, ఆ వ్యక్తి ఇమీడియట్ గా అబ్రాడ్ వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు అబ్రాడ్ లో నివసిస్తున్నారు టెంపరీగా కాబట్టి అక్కడికి వెళ్ళి సూట్ ఫైల్ చేసుకోవచ్చా? లేదు ఆ వ్యక్తి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయ్యి ఆ వ్యక్తి జైల్లో ఉన్నారు, ఇప్పుడు జైల్లో ఉంటే వేసుకోవచ్చా? లేదు ఆ వ్యక్తికి ఏదైనా జబ్బు అటాక్ అయ్యి హాస్పిటలైజ్డ్ అయి ఉన్నాడు, ఇయర్స్ టుగెదర్ వేరే ఊర్లో హాస్పిటల్ పరిధిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, సో అక్కడ వెళ్ళి ఫైల్ చేయొచ్చా? ఏమిటి టెంపరీ రెసిడెన్స్ అంటే? లేదు ఈ రోజు అంటే రోజు అప్ అండ్ డౌన్ జాబ్ చేస్తున్నారు, నైట్ కి వచ్చి ఒక ఊర్లో పర్మనెంట్ రెసిడెన్స్ లో నిద్రపోతారు, మార్నింగే వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేస్తారో లేకపోతే ఏదైనా బిజినెస్ చేసుకుంటున్నారు, అది అనవసరంతో అది టెంపరీ రెసిడెన్స్ అవుతుంది. ఇన్ని ప్లేసెస్ కి ఇలా కాన్ఫ్లిక్టింగ్ సూట్స్ చాలా అరైజ్ అయ్యాయి అనమాట. సో ఇవన్నిటిని నేను చెప్పాను కదా 1976 సిపిసిలోను సిపిసికి స్వీపింగ్ చేంజెస్ తీసుకొచ్చింది. స్వీపింగ్ చేంజెస్ అంటే చీపురుతో తుడిస్తే ఎట్లా అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయో అటువంటి కొన్ని ప్రొవిజన్స్ లోను మార్పులు, అలాంటి స్వీపింగ్ చేంజెస్ తీసుకొచ్చింది అనమాట. అందులో ఒక చేంజ్ ఈ ఎక్స్ప్లెనేషన్ 1 ని తొలగించడం. ఈ టెంపరీ అండ్ పర్మనెంట్ రెసిడెన్స్ ఉండినప్పుడు ఎక్కడైనా వేసేసుకోవచ్చు అంటే ఇటువంటి తలకాయ నొప్పులన్నీ అరైజ్ అవుతున్నాయి. మెయిన్ సూట్ ఉండిపోతుంది, ఈ జ్యూరిస్డిక్షన్ రిలేటెడ్ సూట్స్ ఎక్కువ ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి ఆ అంబిగ్యూటీ తీసేయడానికి ఏం చేసిందంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ని తొలగించేసింది అనమాట. తొలగించేసి అప్పుడు పెట్టింది యాక్చువల్లీ అండ్ వాలంటరీలీ రిసైడ్స్ అని. నౌ యూ హ్యావ్ టు కన్సిడర్ రెసిడెన్స్ ఎన్ని రకాలు. నేను చెప్పినట్టు పర్మనెంట్ మళ్ళీ వస్తాయి ఇక్కడ అన్ని ఆ కేటగిరీస్ ఆఫ్ రెసిడెన్స్ అంతా ఇక్కడ వస్తుంది. వాలంటరీలీ, యాక్చువల్లీ ఆర్ వాలంటరీలీ రిసైడ్స్. ఆ వాలంటరీగా రిసైడ్ అవుతున్నది అది అతను పర్మనెంట్ గా నివాసం ఏర్పరచుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ టెంపరీ నివాసం ఏర్పరచుకోవచ్చు. ఆ నివాసం లీగలైజ్డ్ అయి ఉండొచ్చు, ఇల్లీగల్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ నివాసం వల్ల ఎక్కడైనా ఉంటాయా అంటే ఎస్, ఫర్ ఇన్స్టెన్స్ ఐల్ గివ్ యూ, ఇమ్మోరల్ యాక్ట్స్ చేస్తున్నారండి, ఆ నివాసం ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇల్లీగల్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అవుతుంది. ఇమ్మోరల్ యాక్ట్స్ తెలుసు కదా, లైక్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ యూ. ఒక వ్యక్తి ఉన్నారు, ఏనే వ్యక్తి వైఫ్ తో కాకుండా వేరొక విమెన్ తో వేరొక ప్లేస్ లో రిసైడ్ అవుతున్నారు, మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే ఉంటుంటారు. ఈజ్ ఇట్ హెస్ లీగల్ రెసిడెన్స్? No, ma'am. Obviously, No, దాని madam. ఇల్లీగల్ రెసిడెన్స్ కింద Illegal consider residence. చేస్తారు. ఎస్ సో కాల్డ్ అటువంటి ఉంటాయి కదా, అటువంటి పనులు చేసే నివాసాల్లో అక్కడ ఉంటున్నారు అనుకో మోస్ట్ ఆఫ్ ది టైం. సో అది టెంపరీ రెసిడెన్స్ అయిపోతుందా?
అక్కడ వేసేయొచ్చా, ఆ పర్టికులర్ కోర్టులో వెళ్ళి సూట్ వేసేయొచ్చా, ఆ ప్రాస్టిట్యూట్ హోమ్స్ ఏమైతే ఉండినాయో అక్కడ వేయొచ్చా అంటే మళ్ళీ ఇవన్నీ తలకాయ నొప్పి. కాబట్టి ఓన్లీ లీగల్ రెసిడెన్స్ షుడ్ బి కన్సిడర్డ్ అని ఒక పర్టికులర్ కేసు ఉంటుందండి. ఆ కేసులోను ఈ విచారణ అంతా జరుగుతుంది అనమాట. అది 1967 కేసు. నేను సైటేషన్ ఐ థింక్ ఐ ఫర్గాట్ ఎక్కడ రాసాను. గివ్ మీ ఎ మూమెంట్, ఐల్ సర్చ్ ఫర్ ఇట్. ఓకే. ఆ సైటేషన్ ఎక్కడ రాశానండి, గుర్తు రావట్లేదు. మీకు గుర్తొచ్చినప్పుడు నేను పోస్ట్ చేస్తాను. ఇంతకీ ఆ పర్టికులర్ కేసులో సుప్రీం కోర్టులో ఈ అన్ని ఇష్యూస్ అరైజ్ అవుతాయి అనమాట. అప్పుడు సుప్రీం కోర్టు క్లారిఫై చేస్తుంది అసలు రెసిడెన్స్ అంటే ఏమిటి, టెంపరీ రెసిడెన్స్ అంటే ఏమిటి, పర్మనెంట్ రెసిడెన్స్ అంటే ఏమిటి, లీగల్ రెసిడెన్స్ ఏమిటి, ఇల్లీగల్ రెసిడెన్స్ ఏమిటి. ఇప్పుడు ఎక్కడ ఏ రెసిడెన్స్ ని కన్సిడర్ చేయాలంటే యూ కెన్ కన్సిడర్ పర్మనెంట్ గా మోస్ట్ ఆఫ్ ది టైమ్ లో పర్మనెంట్ అంటే మేడ్ బి టెంపరీ, బట్ టెంపరీగా అయినా ఇప్పుడు అద్దెకుంటున్నారు అనుకోండి, ఒక 10 ఏళ్ళో 15 ఏళ్ళో 5 ఏళ్ళో కంటిన్యూస్ గా అదే ప్లేస్ లో రిసైడ్ అవుతుండినప్పుడు సో అది మీ ఓన్ రెసిడెన్స్ కాకపోయినా యూ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పర్మనెంట్ రెసిడెన్స్. బికాస్ అందరికి సొంత ఇల్లు ఉండాలని లేదు కదా. సో ఇటువంటి క్లారిటీ అంతా సుప్రీం కోర్ట్ ఆ పర్టికులర్ కేసులో ఇస్తుంది అనమాట. అక్కడ చెప్తుంది ఇప్పుడు వాలంటరీగా ఎందుకు పెట్టారు యాక్చువల్లీ అండ్ వాలంటరీ రిసైడ్స్ అంటే ఇటువంటి ఇల్లీగల్ ప్లేసెస్ లేకపోతే ఈ జైల్స్ ఈ హాస్పిటల్స్ అబ్రాడ్ లో ఉండినప్పుడు అటువంటి ప్లేసెస్ అవన్నీ రాకుండా పర్మనెంట్ రెసిడెన్స్ కింద ఎక్కడైతే వారు ఒక ప్లేస్ ని కుదుర్చుకున్నారో ఆ రెసిడెన్స్ ని యాక్చువల్లీ అండ్ వాలంటరీ రిసైడ్స్ కింద కన్సిడర్ చేయండి అనే క్లారిటీ ఆ పర్టికులర్ కేసులో సుప్రీం కోర్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో అప్పటి నుంచి అదే కన్సిడర్ చేస్తాం. పర్మనెంట్ గా మోస్ట్ ఆఫ్ ది టైం ఏ ప్రదేశంలో అయితే నివసిస్తున్నారో ఆ ప్రదేశాన్ని మనం యాక్చువల్లీ అండ్ వాలంటరీ రిసైడ్స్ అని కన్సిడర్ చేస్తాం. మరి అదేంటండి, వేరే ప్లేస్ లో జాబ్ చేస్తారు, వేరే ప్లేస్ లో ఉద్యోగాలు చేస్తారు కదా, మరి ఆ టాపిక్ ఏమవుతుందంటే అందుకే ఆ టాపిక్ ని మళ్ళీ సెపరేట్ గా పెట్టారు. వేర్ హీ యాక్చువల్లీ ఆర్ వాలంటరీ రిసైడ్స్, వేర్ హీ వర్క్స్ ఫర్ గెయిన్ ఆర్ వేర్ హీ కండక్ట్స్ హిస్ బిజినెస్. అందుకని అట్లా సాగ్రిగేట్ చేసి రెసిడెన్స్ కి సంబంధించి అయితే ఈ కేటగిరీ అంటే ఈ పర్మనెంట్ గా ఎక్కడైతే నివాసం ఏర్పరచుకున్నారో అదైతే అతన్ని రెసిడెన్స్ అవుతుంది అని చెప్పి క్లారిటీ అయితే సుప్రీం కోర్ట్ ఇచ్చిందండి. ఎక్స్క్యూజ్ మేడం, మేడం ఇప్పుడు మీరు చెప్పారు బానే ఉంది. ఇప్పుడు పలానా ఊర్లో జాబ్ నేను చేస్తున్నారు చెప్పలేదండి, చట్టం చెప్పింది. చెప్తున్నా అంటే కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి కదా. సూట్ లో కరెక్ట్ అడ్రస్ ఇవ్వకపోతే రిజెక్ట్ అయిపోతాయి కదా. మనం అక్కడ చేస్తున్నాడని మనకు తెలుసు, కానీ ఇక్కడ కరెక్ట్ అడ్రస్ ఇస్తేనే కదా సూట్ లో రెడీ. ఆబ్వియస్లీ అది ఇవ్వాల్సిన బాధ్యత అందుకే ఉంటుంది. అందుకే అడ్రస్ కూడా ప్రూఫ్ ఆఫ్ ఎఫిడవిట్ మీద ఇవ్వమని చెప్తారు కదా. దానికి సంబంధించి ఒక రూల్ ఉండే కదా, ఇలా ఫేక్ అడ్రస్లు ఇస్తారని. ఐడియా ఉందా అండి? సూట్ ఫైల్ చేసినప్పుడు అఫిడవిట్ ఇస్తాం కదా ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ కి సంబంధించి. ఇది నా ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఇందులో కనుక ఏమైనా మ్యానిపులేషన్స్ ఉంటే ఐ విల్ బి రెడీ టు ఫేస్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్నట్టు. అట్లానే ఇప్పుడు సపోజ్ లీగల్, ఓకే చిన్న ఎగ్జాంపుల్, ఒక లీగల్ వేస్తున్నారు మేడం, ఇందాక సెక్షన్ చెప్పారు కదా, దాంట్లో లీగల్ ఎయిడ్స్ వాళ్ళు ఎవరు తెలీదు, అతను చనిపోయాడు, అప్పుడు ఎలా మనం వెతుక్కోవాలి వాళ్ళని? సార్ ఇట్ ఈస్ హెడేక్ ఆఫ్ ద పార్టీ కదా. మీరు సూట్ ఫైల్ చేయాలనుకున్నప్పుడు వారు ఎక్కడ నివసిస్తున్నారు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. నాకు తెలీదు, నేను వేగ్గా పేరు ఒకటి రాసి సూట్ వేసేస్తారంటే సమన్స్ వాళ్ళు ఎక్కడిస్తారండి, ఎవరికి సర్వ్ చేస్తారు సమన్స్? సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ద హెడేక్ ఆఫ్ ద పార్టీ. మీరు సూట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఆ పార్టీస్ యొక్క అడ్రస్ కూడా మీరే ప్రొవైడ్ చేసి ఉండాలి. మనం రాస్తాం కదా ప్లెయింట్ లోను, ప్లెయింటివ్ అడ్రస్ ఇది, డిపెండెన్స్ అడ్రస్ ఇది. మన సూట్లు ఎట్లా వేస్తామంటే ఎదుటోడు మాట్లాడకపోయినా సమాధానం చెప్పకపోతే అప్పుడు కదా సూట్ వేస్తాము. వాళ్ళు ఏం రెస్పాన్స్ కాకపోతే అప్పుడు వేస్తాం కదా సూట్. అప్పుడు డీటెయిల్స్ కొన్ని రాకపోవచ్చు కదా, తెలుసుకొని వేయాలి. అదే చెప్తున్నాను, తెలుసుకొని వేయాలి సార్. అదే అంటే పార్టీ తెలుస్తాయి, అన్ని పూర్తిగా తెలియవు కదా, పార్టీ తెలుస్తాయి, కొంచెం కొంచెం తెలుస్తాయి. అప్పుడు ఆ కొంచెం కొంచెమే ఫైల్ చేయండి. ఆ కొంచెం కొంచెంలో ట్రేస్ అవుట్ అయితే కోర్టు యాక్షన్ తీసుకుంటుంది. ట్రేస్ అవ్వకపోతే మానేస్తుంది. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చుకోండి, పబ్లికేషన్ ఇవ్వండి. పబ్లికేషన్. ఇది నాకు తెలిసిన రెమెడీ అండి. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ యాప్ట్ ఆర్ నాట్. సీనియర్ సార్ ఉన్నారు మనందరికి, వారిని అడగండి ఇఫ్ యూ కెన్ గివ్ యూ అ బెటర్ ఐడియా. ఓకే, నాకు తెలిసి ఇదైతే యాప్ట్. చలో, సో ఇప్పుడు అర్థమైంది కదా.
మ్యామ్ Yes, go on, please. సబ్స్టిట్యూట్ సర్వీస్ అంత ఈజీ ఇవ్వరు మేడం. ఆయన తెలుసు సార్, తెలుసు సార్, తెలుసు రిఫ్యూజ్ చేస్తేనే ఇస్తారు. అవునండి. Address memo have to be filed. Okay. Sorry, what are the legal proceedings అనేది you learn it from practical experience or you find it from your seniors like provision ma'am. అయితే ఇది రైట్ అండి? ఎస్ మ్యామ్. చలో, ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ all the sections 16 to 20 వరకు క్లియరా మీకు? క్లియర్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. Okay, we'll deal with the rest of the sections tomorrow. Have a very good day, Andy. Thank you, madam. all tomorrow. Thanks a lot. Thank you very much, madam. Thank you, madam. Most welcome, sir. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్యావ్ ఎ గుడ్ డే Most మేడం. welcome. Have a good day. Thank you, Wish you all a very good day. థ్యాంక్ యూ మ్యామ్. Most welcome. Most welcome. Most welcome. థ్యాంక్ యూ మ్యామ్. Most welcome. థ్యాంక్ యూ మ్యామ్. Welcome, Thank you, Andy. madam. Welcome, Andy. థ్యాంక్ యూ మేడం. Welcome. Chalo. Sir, I'll take your leave. Srinivas garu. Good madam, thank you very much madam. Have a Most good day welcome, madam. sir. Have a very good day, sir. Bye-bye.